నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక వీడియో మాత్రం బాగా వైరల్ అవుతూ ఉంది. ఏం చేస్తున్నారు? పరిపాలన వదిలేసి ఒక విధంగా చెప్పాలంటే 6 గ్యారంటీ స్కీమ్స్ ఎక్కడ పోయినాయి, నీళ్ళు ఎక్కడ పోయినాయి, ఇప్పుడు రావాల్సినటువంటి పథకాలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ఒక యూత్ మహిళ క్వశ్చన్ చేసే వీడియో ఎంత వైరల్ అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈమె ఎవరు అని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కానీ లేకపోతే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు చాలామంది కూడా మాకు అడుగుతూ ఉన్నారు ఆ ఐడియా ఏమైనా ఉందా అని చెప్పేసి. దానికి సంబంధించిన దాని మీద ఈరోజు ఆ వీడియోలో మాట్లాడింది ఎవరు, అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆ వీడియో అంత ఇంపాక్ట్ చూపించడంలో కారణం ఏంటి అన్న దాని మీద మనతో మాట్లాడేందుకు ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని నేను తీసుకొని వచ్చిన ఈరోజు. ఆమెను ఒకసారి అడుగుదాం, ఆమె నేపథ్యం ఏంటి, ఆమె పేరేంటి అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నమస్తే అండి. నమస్కారం అండి. అంటే ఒక్క వీడియోతో ఇంత పాపులర్ కావచ్చా అనే దాని మీద నేను మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతా ఉంది. అసలు ఏంటండి మీ పేరేంటి? నా పేరు మహారెడ్డి శ్రేయారెడ్డి. ఓకే. నేను ప్రజల కోసమై పోరాడే మనిషిని. ఓకే. అండ్ ఇప్పుడు తిరుగుతుంటే ఊర్లలో వాళ్ళ బాధలు చూస్తున్నాను, ఫార్మర్స్ బాధలు, ప్రజల బాధలు చూసి ఏంది కష్టాలు అని చెప్పి, అందుకోసం అని చెప్పి గట్టిగా అడిగే ఒక గొంతు ఉండాలి అన్న విషయంపై నేను ప్రశ్నించినాను. ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏడ చేసిండ్రు, ఎందుకు చెప్పుకుంటున్నారు, 6 గ్యారంటీలు అయినాయి అని చెప్పి మీరు ఎట్లా చెప్పుకుంటున్నారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఓకే, నేను మీ బయో చెక్ చేసిన. ఒక 10 నుంచి ఒక టైటిల్స్ ఉన్నాయి. ఒకటి కోచ్ అని చెప్పేసి ఉంది, ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి, ఎంటర్ప్రీనర్, ఆ తర్వాత యోగా. అంటే ఏంటి ఇవంతా ఇన్ని ఎప్పుడు చేసిరు? మీ వయసు ఎంత, అసలు మీరు ఎక్కడ నేపథ్యం, ఇదంతా నాకేం అర్థం కాదు. ఒకసారి మా జనాలకు చెప్పాలి. నా ఏజ్ ఇస్ జస్ట్ 28. ఓకే. కానీ ఏంటంటే నాకు లైఫ్లో ఎట్లుంటుందంటే ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తుందో అది చేసేయాలి. లైఫ్లో wherever your heart takes you, మన హృదయం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో యూ హ్యావ్ టు గో అండ్ లెర్న్ అని చెప్పి ఉంటుంది. ఓకే. అండ్ అందుకోసం అని చెప్పి ఇంకా నాకు ఇంపాక్ట్ చేయాలని చెప్పి చాలా ఉంది ఆన్ దిస్ వరల్డ్. ఓకే. సో అందుకోసం ఐ డిడ్ మై కోర్స్, సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అయినాను. నా కంపెనీ గ్రోత్ యూనివర్స్ అని చెప్పి ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. దాని తర్వాత పెయింటింగ్ చేస్తాను, మార్షల్ ఆర్ట్స్ చేస్తాను. 6 types ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ నాకు వచ్చు. దాని తర్వాత నేను సోలో ట్రావెలింగ్ చేసినాను US-లో, ఇండియాలో ఆల్మోస్ట్ లైక్ అన్ని స్టేట్స్కి వెళ్ళిన దాన్ని ఉన్నాను. అట్లా ట్రావెలింగ్ బయట ఎట్లుంటుంది, కల్చర్స్ ఎట్లుంటాయి, పర్స్పెక్టివ్స్ ఎట్లుంటుంది, ఇవన్నీ ఐఎమ్ వెరీ క్యూరియస్ పర్సన్. అన్నీ తెలుసుకోవాలని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది, అన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఏంది, రిలీజియన్ గురించి. లైక్ ఐ స్టడీ అ లాట్ ఆఫ్ స్పిరిచువాలిటీ బుక్స్ అని చెప్పి అట్లా. అంటే ఇదే అంటున్నా, అంటే మీరు ఆ వీడియో చూస్తే ఒక ఏమంటారు, ఒక సింగం, ఒక లైక్ సింగం మాట్లాడినట్టు. అంటే ఇవన్నీ ఎట్లా అసలు వచ్చింది అంటే ఈ క్వశ్చన్ చేయడం అనేది ఎట్లా మీకు బిల్డ్ అయింది ఇది? ఇంట్లో అంటే చిన్నప్పటి నుండి ఇఫ్ యు సీ మహిళలకు ఎస్పెషలీ అవును అంత ఎవరు వినరు. అవును, రైట్. అవును. ఎందుకు అమ్మాయి అంటే ఇట్లుండాలి, అమ్మాయి అంటే అట్లుండాలి అని చెప్పి వినేది ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీలో అయినా, బయట సొసైటీలో అయినా, ప్రజల్లో అయినా, ఎక్కడైనా. నేను ఎప్పుడు దానికి విరుద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మనం ప్రశ్నించాలి, ఇట్లనే ఎందుకు ఉండాలి, వాట్ ఈస్ ద రీజనింగ్, అర్థం చేసుకోవాలని చెప్పి నాకు ఎప్పుడు నుండి ఉంది. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క దాన్ని ప్రశ్నిస్తున్నారు. KTR గారు కూడా అంటారు, యూత్ అనే వాళ్ళు ఎప్పుడైనా మనం ప్రశ్నించాలి. ఏదో ఒక లెగసీ ఉందని చెప్పి ఆ లెగసీని ఫాలో అయిపోవడం కాదు. ఆ కల్చర్ అనేది చేంజ్ అయ్యేది మనం ప్రశ్నించడం తోటే, మనం చేంజ్ చేయడం తోటే అవుతుంది. అందుకోసం అని చెప్పి అది నా ఎక్స్ప్లోరింగ్. నేను US వెళ్ళిన తర్వాత ఒక్కదానే ఐ లెడ్ మై లైఫ్. అన్నీ నేనే ఫిగర్ అవుట్ చేసుకున్నా. నా కాలేజ్ నేనే కట్టుకున్నాను ఫీజు, బయట జాబ్ నేనే తెచ్చుకున్నాను, జాబ్ కాదు, మాస్టర్స్కి వెళ్ళి ఫీ వేవర్ తెప్పించుకొని, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ తెప్పించుకొని, నేనే ఉంటా, నేనే ఫీజు కట్టుకొని, నా థింగ్స్ అన్నీ నేనే చూసుకొని ఐ లెడ్ అ వెరీ ఇండిపెండెంట్ లైఫ్. ఆ ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయడంతో ఏమవుతుందంటే మనం ఎట్లా బతకాలి, మనం ఏదేమైనా ఎదుర్కొనే ఆ ధైర్యం అనేది ఒకటి మనలో వచ్చేస్తుంది అప్పుడు. ఎస్, అదే అంటున్నాను. ఈ బుక్స్ రైటింగ్ ఏంటి? సో నేను గ్రోత్ యూనివర్స్ అని నా కంపెనీ ఉంది. ఓకే. ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఫర్ కోచింగ్, ట్రైనింగ్ పీపుల్స్ మైండ్. ఓకే. రైట్.
ఇప్పుడు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అందరం ఫోన్ పట్టుకొని లేకపోతే ఏదో ఒక దాని వైపు మనం వెళ్తాం, రైట్? మన లైఫ్ అంటే మనకి ఏందో కూడా ఇష్టం లేక ఒక ఫ్యాంటసీ వరల్డ్లో మనం బతకడానికి ప్రయత్నిస్తున్నాం. అట్లా కాకుండా మనకి కనెక్ట్ అయ్యి మనం ఒక డిఫరెంట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి వాట్ ఎవర్ వి వాంట్ మనం అచీవ్ చేసుకోవచ్చు. వీ కెన్ కో క్రియేట్ అవర్ లైఫ్ అన్న కాన్సెప్ట్ మీద ఈ బుక్ రాస్తున్నాను. బ్యాలెన్స్డ్ లైఫ్ ఎట్లా వీ కెన్ లివ్, పర్సెప్షన్ అనేది మనం మాట్లాడే భాషతోనే హౌ వి థింక్ అనేది మనకు చాలా చేంజ్ అయిపోతుంది. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీద ఐఎమ్ రైటింగ్ బుక్. ఆల్రెడీ బుక్ మేమేమో చూస్తే 28 years ఉన్నారు, మీ బయో చూస్తేనేమో 10 దాకా అయి ఉన్నాయి. ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారండి ఇవన్నీ? టైం మేనేజ్మెంట్. ఓకే. అంటే పాలీమాత్ అని చెప్పి ఒక వర్డ్ ఉంటుందండి. పాలీమాత్ అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మన లైఫ్లో ఇక్కడ వచ్చేసరికి ఏమైపోయిందంటే మనం ఒక్కటే ఫీల్డ్లో ఉండాలి, దాంట్లోనే స్పెషలైజ్ చేయాలి అన్నది చాలా మందిలో ఉంటుంది, రైట్? సో అట్లా కాకుండా మనం డిఫరెంట్ ఫీల్డ్స్లో కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనం కనెక్టివిటీ అనేది బ్రెయిన్కి చాలా ఉంటుంది. మనం ఏ ఫీల్డ్లో అయినా దేని గురించి అయినా మాట్లాడగలుగుతాము. సో నాకు ఐఎమ్ వెరీ, నా పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను. చిన్నప్పటి నుండి నన్ను ఏదో ఒక దాంట్లో లైక్ స్కేటింగ్లో జాయిన్ చేసిండు, దాంట్లో ఐ వాజ్ ఇన్ స్టేట్ లెవెల్ వరకు వెళ్ళినాను. ఐ వాజ్ ఇన్ స్విమ్మింగ్, దాంట్లో ఐ యూస్ టు కంపీట్. బాస్కెట్బాల్ నేర్చుకుంటుండే, క్యారమ్స్ నేర్చుకుంటుండే. ఏమైనా సమ్మర్ హాలిడేస్ వస్తే నాన్న నాకు 5 o'clock మార్నింగ్ నుంచి క్లాసెస్లో జాయిన్ చేస్తుండే. నార్మల్ సమ్మర్ హాలిడేస్లో అందరం లైక్ ఆడుకుంటుంటే ఐ వుడ్ లైక్ గో సెట్ డూ స్టఫ్. మనం ఖాళీగా ఉండొద్దు, ఎప్పుడు ఏదో ఒక దాంట్లో మనం చెయ్యాలి, మన మైండ్కి మనం పని పెట్టాలి. యు నీడ్ టు థింక్, అందరి గురించి ఆలోచించాలి, ఏం చేయగలుగుతావు అని చెప్పి నువ్వు చూడాలి అన్న దాన్ని నాకు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తా వచ్చిండ్రు. ఒక్కదాన్ని కాదు, నాకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్లో హీ వుడ్ ఎంకరేజ్ మీ. ఈ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ఉంటుండే ఫ్రమ్ హోమ్. సింగింగ్ నేర్పించిండ్రు, డాన్సింగ్ ఐ వుడ్ పర్ఫార్మ్, ఇవన్నీ. సో అట్లా డిఫరెంట్ థింగ్స్లో ఉండేసరికి కంటిన్యూ చేసిన లైఫ్లో. ఎన్ని బుక్కులు చదువుంటారు ఇప్పటివరకు? ఈజీగా ఒక 400+ బుక్స్ చదువుంటాను. మీరు రాసే బుక్తో కలిపి? రాసే బుక్ ఓన్ క్రియేషన్. కంప్లీట్ అయిందా? ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ ద ఫినిషింగ్ వర్క్స్. ఇక్కడ యుఎస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండే, ఇంకా ఇండియాకి వచ్చి నుంచి ఈ ఎలక్షన్స్ జనాల తరపున మాట్లాడడానికి టైం అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. తొందరలోనే రిలీజ్ చేయబోతున్నాను. మళ్ళీ యూఎస్ ప్లానింగ్ ఉందా ఇక్కడ సెటిల్? ఇక్కడనే అనుకుంటున్నాను. నాకు అనిపిస్తుంది ఏంటంటే యుఎస్ ఇస్ అ మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, కానీ మనకు ఇక్కడ చేసినంత వర్క్స్, ఆ ఫ్రీడమ్ మనం అక్కడ చేయలేము, రైట్? మనది ఆ దేశం కాదు, మనకు అంత ఉండదు. వెరాజ్ ఇక్కడ బిజినెస్ చేయొచ్చు, పాలిటిక్స్ చేయొచ్చు, కాలేజెస్కి వెళ్ళి మాట్లాడొచ్చు, మనకు ఫ్యామిలీ అనేది ఒక సపోర్ట్ ఉంటుంది. మన కల్చర్ కూడా, ఇండియన్ కల్చర్ ఇస్ సో బ్యూటిఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ స్పిరిచువాలిటీ. మన టెంపుల్స్, ఇది దిస్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ లైక్ సో మెనీ థింగ్స్. ఫుడ్ అయినా, ఇండియా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ ఈ కల్చర్ అనేది మనకి ఇంకా ఎక్కడ దొరకదు. అవును. ఎన్ని రోజులు అయింది వచ్చేసి ఇండియాకి? 6 months అయింది. అక్టోబర్లో వచ్చినాను ఎలక్షన్స్ కోసం అని చెప్పి. రైట్, ఎలక్షన్ కోసం అంటా ఉన్నారు మీరు. ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అసలు ఏంటి నేపథ్యం, ఏంటి శ్రేయారెడ్డి నేపథ్యం? హూ ఈజ్ శ్రేయారెడ్డి? శ్రేయారెడ్డి ఇస్ సమ్వన్ who will speak for the people. Okay. Who will speak స్టూడెంట్స్కైనా, లేకపోతే ఫార్మర్స్కైనా, లేకపోతే మహిళలకైనా, ప్రతి ఒక్క అంశంలో మన ఆటో డ్రైవర్లైనా లేకపోతే ప్రజలైనా ఎవరైనా అందరూ బాగుండాలని చెప్పి ఆలోచించే మనిషి శ్రేయారెడ్డి. ఓకే. షీ వాంట్స్ టు ఫైట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ షీ వాంట్స్ టు డూ వాట్ ఈస్ రైట్. ఓకే. ఏది కరెక్ట్, ఏది రాంగ్, మీరు తప్పు చేస్తే నిలదీసే వ్యక్తి శ్రేయారెడ్డి. ఓకే. చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే మనిషి శ్రేయారెడ్డి. అభివృద్ధి కోసమే ఓటేయాలి, అబద్ధాలకు మోసపోవద్దు, డబ్బులకు అమ్ముడుపోవద్దు అని చెప్పే మనిషి శ్రేయారెడ్డి. రైట్. శ్రేయారెడ్డి పేరెంట్స్ గురించి అడుగుతున్నాను. మా నాన్న భూపాల్ రెడ్డి గారు
నారాయణఖేడ్ ఎక్స్ఎమ్మెల్యే. ఓ ఓకే ఓకే రైట్, అక్కడి నుంచి వచ్చిందనమాట ఇదంతా. యా యాక్చువల్ మా తాత కాలం నుండి పాలిటిక్స్ లో ఉన్నారు. మా తాత వెంకటరెడ్డి గారు, ఆయన అప్పుడు ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా గెలిచిండ్రు నారాయణఖేడ్ నుండి. ఆయన టీడీపీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉండే ఎన్టీఆర్ కాలంలో. దాని తర్వాత మా పెద్దనాన్న కూడా ఎమ్మెల్యేగా ఉండే ఫర్ 1 term ఫ్రమ్ టీడీపీ పార్టీ. దాని తర్వాత మా నాన్నకు కూడా ప్రెసిడెన్షియల్ అవార్డ్ వచ్చింది యాజ్ అ బెస్ట్ సోషల్ వర్కర్, అప్పుడే వచ్చిందనమాట. సో మా ఫ్యామిలీ అనేది ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల కోసమై సేవ చేసి వాళ్ళ కోసం పోరాడతారు ఓకే అని చెప్పి దట్స్ లైక్ ద లెగసీ. ఓకే, మొత్తానికి ఏదైతే నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారి కూతురు. ఎట్లా ఉన్నారు అసలు? మచ్చలేని వ్యక్తి మీరే అన్నారు భూపాలరెడ్డి గారు. నిజంగా వాస్తవానికి ఆయన మీద ఎక్కడ కూడా చిన్న ఎలిగేషన్స్ కానీ లేకుండే, ఎందుకు గత ఎలక్షన్లో ఏం జరిగింది అసలు? అంటే వాస్తవానికి అందరూ పెట్టిన అలిగేషన్స్ అయితే లేవు, కానీ ప్రతిపక్షంలో ఉంటా అలిగేషన్స్ పెట్టిన నాయకులు అయితే ఉన్నారు. ప్రతిపక్షంలో ఏమన్నారు, సురేష్ షెట్కార్ గారైనా, సంజీవ్ రెడ్డి గారైనా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఆయన భూపాల్ రెడ్డి గారు భూ కబ్జా రెడ్డి అని చెప్పి పిలిచిండ్రు. 1200 to 1500 acres కబ్జా చేసిండ్రు అని చెప్పాను. అయితే ఇవన్నీ ఫాల్స్ ప్రొపగెండా. కాంగ్రెస్ పార్టీకి గ్లోబల్ ప్రచారం ఏం కొత్త కాదు కదా, అదే బతుకుతున్నారు కదా. సో ఇవే ఇట్లాంటి ఫాల్స్ ప్రొపగెండా తోటి ముందుకు తీసుకెళ్ళిండ్రు. అయితే నేను బహిరంగ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఐమ్ ఆస్కింగ్ దెమ్, నిజంగా మేము చేసి ఉంటే మీరు వచ్చి 5 నెలలు to 6 నెలలు అవుతుంది, గాడిదలను కాసిండ్రా? నిరూపించాలి కదా, ఎందుకు నిరూపిస్తలేరు? మరి నిరూపించకపోతే కాలం మీద పడి క్షమాపణ చెప్తారా? చెప్పకపోతే నష్టపరిహారంగా మీరు ఎన్నైతే ఎకర్లు కబ్జా పెట్టిన అన్నారో మీరు మాకు రాసిస్తారా? లేదంటే మేము రాసిస్తాం ప్రజలకు. ఇట్లాంటి దుష్ప్రచారాలు, అబద్ధాలు తోటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడం తప్పితే ఆయన నిజంగా చేసింది ఏం లేదు. ఆయన మచ్చలేని మనిషి, అవినీతి ఇంత కూడా చెయ్యని మనిషి. సో అదొక రీజన్ వల్ల అయి ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అబద్ధపు హామీలు. ఏందా హామీలు? 420 హామీలు ఎవరైనా ఇస్తారా? అది ఏ రకంగా వాళ్ళు అమలు చెయ్యలేరని చెప్పి వాళ్ళకు ముందే తెలిసిన ఆ హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలకు మభ్యపెట్టి ఇప్పుడే ఇస్తున్నాను, December 9th రోజు నేను రుణమాఫీ చేస్తున్నాను, 2 లక్షల రుణమాఫీ, ఈ తేదీ వరకు ఇది అయిపోతుంది, ఆ బాండ్ పేపర్లు రాయడం ఏంది? వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు చేయలేరు అని చెప్పి, నమ్మకం లేదు ప్రజలని నమ్మించడానికి అవన్నీ చేయడం, నెగిటివ్ ప్రచారం చేయడం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిన ఏం చేయలేదని చెప్పి చూపించడం, బయట మీడియా ఛానల్స్ని కొని వాళ్ళ త్రూ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, ఇట్లాంటి అసలు ఓడిపోవాల్సిన పార్టీయే కాదు బీఆర్ఎస్ పార్టీ. అంత అభివృద్ధి చేసింది. ఈ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి చెప్పడానికి ఇంకో 10 సంవత్సరాలు కావాలి. అంత అభివృద్ధి చేసిన పార్టీని నెగిటివ్ అండ్ ఫాల్స్ ప్రొపగాండా తోటి, చెయ్యలేని హామీతోటి ఇంకేదో చేస్తుందని చెప్పి, ఇంకేమైనా వస్తుందేమో అని చెప్పి ప్రజలకు ఒక ఆశ పెట్టి, ఆ రీజన్స్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అంటే ఫాల్స్ ప్రాపగండా ఒకటి, తర్వాత ఫేక్ హామీస్ అంటారు. దీనికి సంబంధించి కూడా మీరు మొన్న మాట్లాడింది కదా, అదే అంటే ఏం చేస్తున్నారు, చేయాల్సినంత చేయకుండా. సీరియస్లీ ఎట్లా ఉంది 4 నెలల పరిపాలన? అయ్యో, మీరు రావాలి మా నారాయణఖేడ్కి, మాట్లాడాలి. నేను ఉంటున్నాను నారాయణఖేడ్లో గత ఒక 2 weeks నుండి ప్రచారం భాగంగా అక్కడే ఉండడంతో పొద్దుగల పోతుందండి కరెంటు, ఒక 7 గంటలకు పోతుంది. మళ్ళీ స్నానం చేద్దామన్నా దానికన్నా ముందే స్నానం చేయాలి, లేట్లేస్తే మళ్ళీ కుదరదు, నీళ్ళు కూడా రావు. మళ్ళీ 12 గంటలకు వస్తుంది, 12 గంటలకు వచ్చి పోనీ రాత్రి వరకు ఉంటుందా అంటే 12 గంటలకు వస్తే 2 గంటలకు మళ్ళీ పోతుంది, 2 గంటలకు పోయి మళ్ళీ రాత్రి ఎప్పుడో 7 గంటలకు వస్తుంది, మళ్ళీ 11 o'clock పోతుంది. ఆ నిద్ర పట్టదు, ఆ ఫ్యాన్ ఉండదు, ఏమీ చేసుకోవడానికి ఉండదు, పంట పొలాలు ఎండిపోతున్నాయి, ప్రజలు ఏడుస్తున్నారు. ఎందుకురా బాబు కాంగ్రెస్ కోటేసినాం, కాంగ్రెస్కి వచ్చి మార్పు కావాలనుకున్నాం, ఈ మార్పు ఏంది మా నాశనానికి వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు. చాలా చాలా ఘోరంగా ఉంది. అందరూ మళ్ళీ బిందెలు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ వెళ్తే మాది కర్ణాటక బార్డరే, 1 kilometer లైన్లు కడతారు బిందెలు వేసుకొని సంకాల, ఎవరు పిల్లలు పెద్దలు.
అదే పరిస్థితి ఇక్కడ కూడా వచ్చేసింది. మాకు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల్లో సమ్మర్లో మాకు వర్షం పడకున్నా ఏది లేకున్నా మాకు ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఇప్పుడే ఎందుకు వస్తుంది అని చెప్పి ఏడుస్తున్నారు. మరి కాంగ్రెస్ నాయకులు ఏమంటారు, మా చేతులు ఉంటుందా ఎప్పుడు వర్షం పడుతుందో? మరి బీఆర్ఎస్ చేతిలో ఉండేనా గత 10 సంవత్సరాలుగా? అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? మీరు విఫలమవుతున్నారు కాబట్టి, మీకు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయడం తెలియదు కాబట్టి, మీకు ఆ విజన్ లేదు కాబట్టి, మీకు తెలియంది అని చెప్పి ఒప్పుకుంటే కదా మీరు ఏమైనా చేస్తారు. మళ్ళీ ప్రజలకు మభ్య పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఏం చెప్పుకుంటున్నారు? అన్నీ మేమే చేసినామని చెప్పి చెప్పుకుంటున్నారు. సిగ్గుండాలి కదా కొంచెమైనా. నాకు అదే నాకు బిగ్గెస్ట్ ఏంటంటే, ఇంత సిగ్గు లేకుంటే ఎట్లా వ్యవహరిస్తున్నారు నాయకులు? అట్లా ఎట్లా చెప్పుకుంటారు? మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులు ఎట్లా చెప్పుకుంటున్నారు? ప్రెస్ మీటులు పెట్టి మళ్ళీ అదే అంటున్నా కదా. ఇప్పుడు నేను మొత్తము వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన మీద లంక బిందెలు ఉన్నాయని వచ్చటము, తర్వాత ఇక్కడ మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినరు అని చెప్పేసి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు, వైట్ పేపర్స్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? చేయడానికి అంటే అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షంలాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకైనా ఇంక ఇప్పటి వరకు అర్థమైపోవాలి. అవును. ప్రతి ఒక్క 2 రోజులకొకటి బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడవడం తప్పితే ఈ ఫోన్ స్కామ్లు, ఈ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ అది ఇది అని చెప్పి ఏడవడం తప్పితే మేము ఇది చేసినాం మాకు వేయండి, వాళ్ళకి అసలు ప్రజల సమస్యలపై ఇంతైనా ధ్యాస ఉందా? ధ్యాస ఉంటే మన మీద పడి ఏడుస్తారా? దే వాంట్ రైట్. కొంచెమైనా ఉండాలి ప్రజలకేం చేయాలని చెప్పి. టైం పాస్ చేస్తా, వాళ్ళు చేయడం చేత కాదని చెప్పి ప్రజలకు తెలియకుండా అది ఆక్యుపై చేస్తున్నారు. మైండ్ని ఒక ఆక్యుపై చేసి సాగిస్తున్నారు. ఇప్పుడేమో ఎలక్షన్ కోడ్ అంటారు, దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటారు ఇంకో ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఇంకో 4 వీక్స్ టైం పాస్ చేస్తారు ఇంకో ఇష్యూస్ మీద. ఏం చేస్తున్నారు మరి? ఎప్పుడు చేస్తారు మరి? ఎందుకు చెప్పిండ్రు 100 రోజుల్లో చేస్తా అని చెప్పి? మీకు బుద్ధి లేదా? జ్ఞానం లేదా? తెలివి తక్కువ ఎందుకు చెప్పిండ్రు? డబ్బులు మీరు ఇంత లంక బిందెలు అది ఇది అని చెప్పి చెప్తుండ్రా? ముందు మీకు తెలియదా ఇవన్నీ? బయట పబ్లిక్ రికార్డ్స్ ఉన్నాయి, చూసుకొని మీరు హామీలు ఇవ్వలేకపోయినరా? మరి ఎట్లా అంటారు ఇప్పుడే కదా వచ్చినాం? చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి కదా, సమర్థించుకోవడానికైనా కొంచెమైనా ఉండాలి కదా మీకు. మీరు యు ఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లేస్, యు ఆర్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ పవర్. మీకు ఎంత లైక్ అదృష్టం దాని ప్రజలు అది ఇస్తున్నారు. కొంచెం పని చేయండి. ఏం చేస్తున్నారు మీరు? వాట్ ఆర్ యూ లైక్ రియలీ డూయింగ్? కాన్సన్ట్రేట్ చేయండి ప్రజల సమస్యలపై. ఐ రియలీ ఐఎమ్ ఆస్కింగ్. మీరు ఎట్లా చేస్తే రేపు దినం ప్రజలే ఇంకా చెప్పులు ఇచ్చుకొని కొడతా ఉన్నారు కదా రైతులకి. రైతులు వచ్చి చెప్పులు ఇస్తుతారు మీద. ఎవడు ఆగాడు? ఎందుకు ఆగాలి? దిస్ ఇస్ నాట్ రైట్. అదే చెప్తున్నా. లైక్ యూత్, మీరు ఒక యూత్ ప్రతినిధి, అంత బాగా వైరల్ అయింది ఆ వీడియో కూడా. అసలు ఏంది అసలు తెలంగాణ ప్రజలకు సంబంధించి కూడా ఈరోజు యూత్ అంతా కూడా కొంచెం పోలరైజ్ వైపు, కొంచెం మోడీ అంటారు, తర్వాత లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి అంటారు, వీళ్ళందరికీ ఏం చెప్పాల్సుకుంటారు? యూత్లో ఉన్న పర్సెప్షన్ ఇస్ షేప్డ్ మోస్ట్లీ బై సోషల్ మీడియా. ఆ కన్జంప్షన్ త్రూనే చాలా ఎక్కువ షేప్ అయిపోతుంది రైట్. ఇంకా సోషల్ మీడియా ఆల్గోరిథమ్స్ కూడా ఎట్లుంటాయంటే, హౌ దే యూజువలీ వర్క్ ఇస్ ఇట్లా పోలరైజ్డ్ కంటెంట్, లైక్ ఎక్స్ట్రీమ్ కాంటెంట్ అనేది మన ముందుకి వస్తూ ఉంది. ఈ నెగిటివిటీ తోటి ఎక్కువ నడుస్తుంది ఈ సోషల్ మీడియా అంతా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, లైక్ యువకులైనా ఎవరైనా, మనం ఏంటంటే అభివృద్ధి ఏ పార్టీ చేసింది? 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ఎంత అభివృద్ధి అయింది? పోనీ బీజేపీ గవర్నమెంట్, మోడీ గారు ఒక్క స్పీచ్లో అయినా ఈ అభివృద్ధి చేసినా నాకు ఓటేయని చెప్పి అడిగినరా? 15 లక్షలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? నల్లధనం కన్వర్ట్ చేసి ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో ఇస్తా అన్నారు. ఫార్మర్స్కి రెట్టింపు చేస్తా అన్నాడు ఇన్కమ్, ఇచ్చిండ్రా? ప్రతి ఒక్క సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండ్రా? ఇవన్నీ మన తెలంగాణకి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, మన ఐటీఐఆర్ పార్క్ అయినా, మన కాజీపేట్ రైల్ కోచ్ అయినా, మన మెడికల్ కాలేజెస్ అయినా, ఏదైనా ఒక్కటైనా ఇచ్చిండ్రా? పోనీ ఈ బీజేపీ ఎంపీస్ ఉన్నారు, 4 గెలిపించినాం మనం, ఏనాడైనా వెళ్ళి అడిగినా పార్లమెంట్లో వాళ్ళు మాకు కావాలని? భయం. మోడీ ప్రభుత్వం
మా అధిష్టానం అంటే భయం. మళ్ళీ కాంగ్రెస్ నాయకులు ఏంది గాడిద గుడ్డ అనుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి అంతే తెలివి, అంతా అక్కడి వరకే ఉంది. ఆ గుడ్లలా గాడిదలలోనే ఉంది వాళ్ళ తెలివి. అంతే పెడుతుంది గాడిదకి ఎక్కడైనా గుడ్డు ఉంటుందా? ఈ పరిజ్ఞానంతో ఈ హామీలు ఇచ్చి ప్రజలని సరే వాట్ ఎవర్ ఇట్. నేను ఏమంటున్నా అంటే హామీలు ఇచ్చిండ్రు, అయిపోయింది, నడుస్తూ ఉంది, 4 నెలలు అయింది, ఎలక్షన్ కూడా వచ్చేసింది, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది. ఇవన్నీ జరుగుతున్న తర్వాత అసలు 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు అవుతుందని చెప్పేసి ఉంటుందా? ఎక్కడ మీరు సరే బెంగళూరులో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్నో రోజులు అయిపోయింది. మీరు రండి నాతోటి, మనం వెళ్దాం, నారాయణఖేడ్ బార్డర్ వెళ్దాం. ఒక్కటి వాళ్ళు వెళ్ళి ఏడుస్తున్నారు, మమ్మల్ని కొంచెం తెలంగాణలో కలుపుకోండి. నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు వెళ్ళి మాట్లాడుతుంటే ఏడుస్తున్నారు. మాకు ఎలక్ట్రిసిటీ బిల్లులన్నీ ఎక్కువైపోయినాయి, ఇదేదో 200 యూనిట్లు ఫ్రీ అన్నారు కానీ ముందు కంటే ఇప్పుడు బిల్లు ఎక్కువ వస్తున్నాయి మాకు, ఇది రేషన్ తెల్ల బియ్యం ఇస్తా అని చెప్పినారు కానీ అసలు సగం మందికి వస్తే సగం మందికి రాదు, నీళ్ళైతే మాకు వస్తలేవు, ఫ్రీ బస్ స్కీమ్ అని పెట్టిండ్రు, అది కూడా మొత్తం బస్సులు ఎన్ని ఉన్నాయో సగం కంటే తక్కువ సంఖ్య వేసేసిండ్రు, బస్ ఫ్రీక్వెన్సీ అంతా కూడా. మాకు వచ్చింది ఒక్కటి లేదని చెప్పి అక్కడనే ఏడుస్తున్నారు. అంతెందుకు ఆ సీఎం గారు బెంగళూరు సీఎంఏ వచ్చి అన్నారు కదా, మేము 50% వరకు మేము అమలు చేస్తామని చెప్పి. ఎందుకు వాళ్ళు చేయలేరు, వాళ్ళకి చేసే అంత లేదు మొత్తానికి లేనే లేదు. అంతే, క్లియర్, వెరీ క్లియర్. చేసేటోళ్ళు అయితే కనీసం ప్రజల సమస్యలపై మాట్లాడతారు, ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద పడి ఏడవారు కదా. ఏడుస్తారు. ప్రజా దర్బార్ అని పెట్టిండ్రు, ఆ ప్రజా దర్బార్ ఏడవైందో. ఒక్కరోజు మొదట గెలిచినప్పుడు ఆ వీడియోలు కనిపించినాయి, రీల్స్, వెళ్ళి గెలవడం, రేవంత్ అన్న అని పిలిచిండే, మళ్ళీ వాళ్ళే ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పిండ్రు ఇంత కూడా సహాయం చేయలేడు, పలికిండు తప్పితే ఇంకా ఆ పలకడం ఒక్కటే కాదు, ఆ పలికిన తర్వాత మనం ఏ విధంగా సహాయపడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సోషల్ మీడియా కోసం చెప్పి వీడియోలు తీసుకొని పెట్టడం కాదు. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ. అంతే, రైట్. మీరు యూఎస్లో ఉన్నారు, హైదరాబాద్కి ఒకసారి వినే ఉంటారు, అప్పుడు ఐటీ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎట్లా అనిపించుండే మీకు ఒకసారి ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినాం? ఓకే, సో నేను గత 7-8 years నుంచి యూఎస్లో ఉంటున్నాను. అండ్ నేను ఎవ్రీ ఇయర్ నేను వచ్చి ఒక 1 month అట్లా ఉంటాను. అట్ ద సేమ్ టైం నేను ఇట్లా చూస్తుంటే హౌ లైక్ హైదరాబాద్ ఎంత ఇట్లా డెవలప్ అవుతుందని చూస్తుంటే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నేను ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు ఆ బ్లాక్ కలర్ లైక్ బిల్డింగ్స్, గ్లాస్ బిల్డింగ్స్, లైట్స్ తోటి చకచకా మెరవడం, సేమ్ షికాగోలో ఎట్లయితే ఆ బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయో సేమ్ టు సేమ్ ఇక్కడ అనిపించింది. అసలు ఇస్ దిస్ యుఎస్ ఆర్ ఇస్ దిస్ లైక్ ఇండియా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ ఎంత మంచిగా స్ప్రెడ్ చేసిండ్రు ద సిటీని, ఈ ఇల్లులు చూడడానికి అని చెప్పి రెంట్ కోసం అని చెప్పి మేము వెళ్తే అసలు కమ్యూనిటీస్ జబర్దస్త్ ఉన్నాయి. వాళ్ళకి థియేటర్ రూమ్స్, స్పా రూమ్స్, యోగా రూమ్స్, అసలు యుఎస్లో కూడా ఇంత టాప్ నాచ్ కమ్యూనిటీస్ అనేవి నేను ఎక్కడా చూడలేదు. అందరు నా యుఎస్ ఫ్రెండ్స్ కూడా ఇంకా మన హైదరాబాద్ ఇంత డెవలప్ అయిపోయినప్పుడు యుఎస్లో ఎందుకు ఉండడం అని చెప్పి సేమ్ అని చెప్పి యుఎస్ ఇంకా హైదరాబాద్ అని చెప్పి వచ్చేస్తున్నారు. ఫుడ్ జాయింట్స్ అన్నీ ఎక్కువైపోయినాయి, రోడ్స్ అన్నీ ఎక్కువైనాయి, మంచి ఫ్లైఓవర్స్ కనెక్టివిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఎంత మంచిగా చేస్తున్నారు. It was really beautiful before election results. ఇప్పుడు ఏంది లైట్స్ కూడా పెడతలేరు ఎక్కడ. నేను చూస్తున్నాను కదా, అంబేద్కర్ స్టాచ్యూకి ఆ రోజు పెట్టలేదు, అంబేద్కర్ జయంతి రోజు పెట్టలేదు, ఎక్కడా సరిగా మెయింటెనెన్స్ లేదు. ట్రాఫిక్ అంతా అసలు ఏందో మరి ఎలక్షన్స్ అయిన తర్వాత చాలా క్రాంప్డ్ ట్రాఫిక్ ఉంటుంది. ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. హారబుల్. అంటే నేను ఒకటే అంటాను, సేమ్ అండ్ షేర్. అంటే మీ ఒక విధంగా చెప్పాలంటే ఒక పొలిటికల్ కెరియర్కి సంబంధించి కేటీఆర్ సార్ది అదే ఒక మామూలు వాళ్ళ ఫాదర్కు సపోర్ట్ చేద్దామని వచ్చినట్టు వచ్చిండ్రు, ఇప్పుడు మీరు కూడా అదే వచ్చిండ్రు. ఎట్లా ఉంది ఆయన విజన్, ఎట్లా ఉండే? కేటీఆర్ సార్స్ విజన్ ఇస్ లైక్ హీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ లీడర్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే ఆయన ఏదైనా టాపిక్ ఇంగ్లీష్లో ఇన్ అ వెరీ సొఫిస్టికేటెడ్ వే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. అంటే ఇంటర్నేషనల్ మాసెస్కైనా కనెక్ట్ కాగలుగుతాడు, వెరీ ఎడ్యుకేటెడ్ మాసెస్కైనా కనెక్ట్ కాగలుగుతాడు, అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడతాడు. రైట్, ఈస్ అ వెరీ గుడ్ ఒరేటర్. అండ్ అట్ ద సేమ్ టైం మాసెస్కి
ఎవరి మాసెస్లో వెళ్ళి మన తెలంగాణలో ఎంత మంచి సామెతలను వాడి బ్యాక్ టు బ్యాక్ లైక్ ఆయనకు ఎంత చాతుర్యం అనేది ఇస్ లైక్ అమేజింగ్. అవును, ఏమంటారు లైక్ ఈజ్ వెరీ విట్టి, నాలెడ్జ్ తోటి వచ్చిన పంచెస్ లైక్ ఇట్లా ఇవ్వంగానే ఇట్లా ఇచ్చేస్తాడు బికాజ్ ఈజ్ సో నాలెడ్జబుల్. అండ్ ఈజ్ లైక్ జనాలు ఎందుకు అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆరోగెంట్ అంటారు, కానీ ఆయన ఏనాడు ఎవరిని ఏ మనిషిని నూకింది లేదు. మన ప్రెసెంట్ డే సీఎం రేవంత్ రెడ్డి తన్నేను బహిరంగంగా సభలో తన్నడం ఏంది, సేవాలాల్ది ఫోటో ఇస్తుంటే ఆ ఫోటోని పడేయడం ఏంది, అది అసలు కాంగ్రెస్ నాయకులు చెప్పులతో ఇచ్చి కొడతా అనడం ఏంది, నిన్నగాక మొన్న యాక్చువల్గా కొట్టిండ్రు కదా మహిళని. ఇదా అహంకారం లేకపోతే అదా చెప్పే విధానం మీరు అర్థం చేసుకుంటే పంచ ఇచ్చేది అనేది అహంకారం కాదు, అది తెలివితోటి కూడుకున్నది. రైట్, ఈజ్ అ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ ఎప్పుడు లాజిక్ తోటి మంచిగా మాట్లాడతారు. ఆయన నుండి ఎన్నో నేర్చుకునే విషయాలు ఉంటుంది అండ్ ఈజ్ అ డైనమిక్ లీడర్. ఎస్, ఇదే చూస్తూ ఉన్నాం ప్రచారంలో రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మీరు అన్నట్టు మహిళల మీద చెంపదెబ్బలు, లేకపోతే దేవుని మీద ఒట్లు, ఆడిపోయి ఒట్లు, ఇవన్నీ చూస్తే ఎట్లా ఉంటుందండి? నవ్వడం అనేది అందరికి వస్తూ ఉంది, బట్ ఈ ఒట్లేంది, కొట్టడాలు ఏంది, అసలు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అంటే కొంచెం దొంగలే ఎక్కువ ప్రమాణాలు వేస్తారు. ఎందుకు వేస్తారు? ఎందుకంటే ప్రజలు ఇంకా ఆల్రెడీ నమ్ముతలేరు, అబద్ధాలు చెప్పి నీ ఏం చేస్తలేడని చెప్పి ఆల్రెడీ నమ్ముతలేరు. నమ్మించడానికి దొంగ ఏం చేస్తాడు? ఒట్లేస్తాడు, నమ్మండి అని చెప్పి. లాజిక్ ఇట్లా ఉందా? అది అంతే కదా మరి. ఓకే, మీరు వేస్తారా? ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క గుడికి వెళ్ళి ఒట్లేసి ఎవరికైనా చెప్తారా? ఒక్కసారి వేస్తే అయిపోతుంది కదా. ఎందుకు నమ్ముతారు మిమ్మల్ని? మీరు మాట మీద నిలబడే మనిషి కాబట్టి మిమ్మల్ని నమ్ముతారు. మాట మీద నిలబడని మనిషి ఎట్లా బతుకుతారు? ఇట్లా ఒట్లేసుకుంటూనే బతుకుతారు. ప్రజలు కానీ నమ్మే పరిస్థితిలో అయితే లేరు. వాళ్ళకి తెలుస్తుంది, బాధను అనుభవిస్తున్నారు వాళ్ళు. పొలాలు ఎండిపోయి, ఆటో అన్నల ఆత్మహత్యలు, మన రైతుల ఆత్మహత్యలు, స్టూడెంట్స్కి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి అది ఇవ్వకపోవడం, జాబ్స్ నోటిఫికేషన్స్ ఇస్తా అని చెప్పి మనం ఇచ్చిన జాబ్స్ వాళ్ళు ఇచ్చినట్లు చెప్పుకోవడం. ఏం చేస్తున్నారు? కనీసం ఎవరైతే నిరుద్యోగులను కాంగ్రెస్ ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు దగ్గర తీసుకొని ప్రచారం చేయండి, మీకు అది ఇది ఇస్తామని చెప్పి అన్న వాళ్ళను కనీసం గడప కూడా తొక్కనిస్తలేరు. ఇప్పుడు వాడుకొని వదిలేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజంగా అభివృద్ధి చేయాలని అయితే ఏం లేదు కదా. మీరు ఇంకో విషయం, దాడులండి. మా నారాయణఖేడ్లోనే, సిర్గాపూర్లోనే ఒక తాండలో మీరు పని సరిగా చేస్తలేరు అని చెప్పి, రోడ్ వర్క్ సరిగా చేస్తలేరు, మట్టితోటి వేస్తున్నారు అనమాట. 70 to 80% మట్టితోటి వేస్తున్నారు ఇసుకతో కంటే అని చెప్పి ప్రశ్నిస్తే మా కార్యకర్తను కొట్టి చంపేసిండ్రు. ఇట్లాంటిది ఇంకా మా బాణాపూర్ ఎక్స్ సర్పంచ్కి అటాక్ చేసిండ్రు, ఇంకో తాండలో ఇంకో మనిషిని అటాక్ చేసిండ్రు. ఈ 3-4 నెలలనే ఇన్ని అటాక్స్ అయితే 10 సంవత్సరాల్లో ఇట్లా కొట్టుకొని చచ్చిపోలేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు అవుతుండ్రు? స్టేట్ వైడ్, ఇది కూడా స్టేట్ వైడ్ ఎంతో మంది మీద దాడి చేస్తున్నారు. అంటే వాళ్ళది హత్యా రాజకీయాలు, గుండాయిజం, దాదాగిరి, ఇవ్వ రాజకీయాలు అంటే మీకు ఏంది ఇది? అంతే. వచ్చిన తర్వాత మార్పిట్నే ఉంటుంది ప్రజా రాజ్యంలో. ఈ మాత్రమైన దాడులు జరుగుతూ ఉంటాయి. రైట్, అది వదిలేద్దాం. ఇప్పుడు పాలిటిక్స్లో అండి మనం అంటే మీరు మాట్లాడిన తర్వాత, మీరు చూసిన తర్వాత కొంచెం మహిళలకు తక్కువ స్పేసే, రైట్? మనం అనుకుంటే కొంచెం మేల్ డామినేషన్ పాలిటిక్సే ఉంటుంది ఇక్కడ కూడా. బట్ ఇప్పుడే కొంతమంది ఏమో లీడర్స్ వస్తూ ఉన్నారు, వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఫైట్ చేసిన తర్వాత వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చేసి గెలుస్తూ ఉన్నారు. బట్ ఏదైతే ఇట్లాంటి ప్రశ్నించే గొంతుకలు అయితేనేది, లేకపోతే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మహిళా లీడర్లకు సంబంధించి, లైక్ కవిత మేడంకి సంబంధించి మనం మాట్లాడదాం. ఆమెను ఒక ఇట్లాంటి కేసులు పెట్టేసి, ఒక అక్రమ కేసులు పెట్టేసి ఈరోజు తిహార్ జైలు దాకా తీసుకుపోతున్నారు. దీన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అసలు? మహిళలను నొక్కడం చాలా బాధాకరమైన విషయం. కవితక్క ఎంతో స్ట్రాంగ్గా మన ఉద్యమ టైం నుండి ఉద్యమకారులుగా పోట్లాడి ముందుకొచ్చి తను చేసి మినిస్టర్
ఎమ్మెల్సీ MP. అయ్యి ఎంపీ అయ్యి షీస్ డన్ లైక్ అ లాడ్ ఆఫ్ వర్క్. అవును. అయినా కూడా ఏంది గట్టిగా మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి ముందుకెళ్తుందని చెప్పి అక్రమ కేసులేసి లోపలేసాను. కానీ తను భయపడతలేదు కదా. ఏమని చెప్పింది? ధైర్యంగా నేను లోపలికి వెళ్తున్నాను, మీరందరూ ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను తప్పేం చేయలేదు, తప్పు చెయ్యని దానికి నేను ఎలాగో బయటికి వస్తాను. అండ్ రేపటి దినం తను ఇంకా వెరీ ఫెరోషియస్లీ షిల్ రోర్, బికాజ్ షీ నోస్, ప్రజలకు కూడా తెలుస్తుంది ఏం చేయకుండా వీళ్ళు ఇంత అక్రమంగా వేస్తున్నారు కాబట్టి ప్రజలకు కూడా ఒకటి వచ్చి అసలు సహించేది లేదంటారు. అండ్ ఉమెన్ అనేది రావాలి పాలిటిక్స్లో వచ్చి, వీ నీడ్ టు బయటికి మాట్లాడి మేం చేయగలుగుతాము అన్నది ముందుకు రావాలి. ఓకే. అండ్ ఐ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద సేమ్ దట్ మీరు ప్రశ్నించండి, మీరు మాట్లాడండి, తప్పేం లేదు, వాళ్ళు ఏం చేసినా భయపడేది లేదు, ముందుకు వెళ్ళేదే ముందుకు సాగేదే, అంతే, ఆగేది తగ్గేదైతే లేదు. రైట్. ఎట్లా ఉండబోతుంది మరి శ్రేయారెడ్డి రాజకీయ భవిష్యత్తు? అంటే ఇట్లా మాట్లాడుతుంది, నా ఇంట్రెస్ట్ ఉందా? ఖచ్చితంగా ఐ వాంట్ టు స్పీక్ ఆన్ పీపుల్స్ ప్రాబ్లమ్స్ యాజ్ ఐ టోల్డ్ యూ. నాకు ప్రజల సమస్యలపై ఏనాడైనా మాట్లాడాలని ఉంది, ఏనాడైనా ఐ వాంట్ టు అప్లిఫ్ట్ అంతే పీపుల్. రైట్. అదే అంటే చెప్తున్నా అండి. ఇప్పుడు కొత్తగా ఎంతోమంది ఎమ్మెల్యేలని, ఎంతోమంది జెడ్పీ చైర్మన్లను, ఎంతోమంది జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేసిన ఘనత ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దక్కుతూ ఉంటుంది. ఇప్పుడు ఎమర్జింగ్ ఒక లీడర్స్ ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది పార్టీలోకి వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా అసలు ఒక ఏమంటారు దాన్ని, ఒక నీతి నిజాయితీ పక్కన పెట్టేసి పార్టీలు మారుతూ ఉన్నారు. వీళ్ళందరిని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది శ్రేయారెడ్డి మీకు? అవకాశవాదులు అనిపిస్తుంది. అవకాశవాదులు ఎక్కడ ఏమంటారు, హనీ ఎక్కడైతే హనీ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది, రైట్? అదే లాగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. బట్ నిజంగా ప్రజలకు పనిచేసే వాళ్ళైతే ఇట్లా చేయరు. ప్రతిపక్షంలో ఉండైనా పోరాడతారు, ఒక సిద్ధాంతంతో అని ఉంటారు. వాల్యూ సిస్టమ్ ఉన్న మనుషులైతే ఒక అట్లుంటారు. వీళ్ళకేంది, పవర్ హంగ్రీ, మాకు పవర్ కావాలి, ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోవడం. అదే అంటున్నాను నేను, ప్రతిపక్షంలో ఉండలేని వాడు అధికారంలో ఉండడానికి అర్హుడా అనేది లెక్క. నిజమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్? కరెక్టే. ఉండొద్దు, ఉండే అధికారం లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ ఎలిజిబిలిటీ టు బీ దేర్. అండ్ ఇంకో రకంగా చూసుకుంటే అది చాలా మంచి విషయమే. దొంగలు వెళ్ళిపోతే, అవకాశవాదులు వెళ్ళిపోతే కొత్త లీడర్స్లకి ఒక స్పేస్ వస్తుంది, రైట్? నిజంగా పోరాడే వాళ్ళకి ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. ఓకే. అండ్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ దట్ దే ఆర్ లీవింగ్. ఎందుకంటే కావాలి మనకు ఎమర్జింగ్ లీడర్స్ అనేది కావాలి, కొత్త ఆలోచనతోటి ముందుకొచ్చే వాళ్ళనేది కావాలి, మనకు రాజకీయ అనుభవం ఉండి నేర్పించే వాళ్ళు మనకు నేర్పిస్తారు, రైట్? లైక్ వీ హ్యావ్ కేసీఆర్, వీ హ్యావ్ కేటీఆర్. They'll teach the new generation of what it is to be a good politician. ప్రజల సమస్యలపై పోరాడే వాళ్ళని తయారు చేసుకునే సమయం వచ్చేసింది. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అయ్యి, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయ్యి ఆ నాదుల కంటే కొత్తగా మనం తయారు చేసుకొని ముందుకెళ్ళి ఒక సైన్యం లాగా ముందుకెళ్ళడమే ఇస్ ద రైట్ థింగ్. కేసీఆర్ గారు చెప్పినట్ల ఇంకా ఇప్పుడే పోరాటం ఆగిపోలేదు, సైన్యం లాగా మనం ముందుకు అడిగేస్తున్నాము. We will have new leaders. Yes. Who will fight with a very good voice. Right. అదే చెప్తున్నాం, యూత్కు సంబంధించిన దాంట్లో ఈరోజు మళ్ళీ సోషల్ మీడియా ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎంత పడుతుందో మనం చూసినాం. అంటే ఒక ఫేక్ ప్రాపగండాకు సంబంధించి ప్రభుత్వం మీద ఏమంటారు, ఒక తప్పు, ఒక 10 సార్లు ఒక తప్పుడు ప్రచారం చేసి 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 ఈరోజు ప్రభుత్వాలు మార్చిన తర్వాత ప్రజా జీవితం మీద చాలా ఘోరమైన ఇంపాక్ట్ పడతా ఉంది. సాఫీగా జరిగిన 10 ఏళ్ల పాటు సాఫీగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఒడిదులోకి రోల్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఎట్లుందంటే, ఒక కారు నడిపిస్తుంటే మనము ఫ్రంట్ గేర్ వేసుకొని కారు గుర్తు కొట్టేసి ముందెళ్ళకుండా బ్యాక్ గేర్ వేసి 50 సంవత్సరాల వెనుకకి వెళ్ళినట్టుంది మన తెలంగాణ. అంతేనా? నిజంగా అంతే ఉంది. ఇప్పుడు ఒక మంచి కుక్కని అది పిచ్చిది 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 అని చెప్పి 10 సార్లు దానికని ఇట్లా దాన్ని ఎప్పుడు తిడతా కొడతా ఉంటే దానికి పిచ్చెక్కిపోతుంది, రైట్? ఫర్ ఎనీథింగ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్,
మైండే అట్లా ఉంటుంది దట్ నువ్వు ఎట్లా ట్రైన్ చేస్తే అట్లా అవుతుంది. ఊకే నెగిటివిటీ ఒక మైండ్లో నింపితే నెగిటివ్ అయిపోతుంది, ఆ మైండ్ సెటే నెగిటివ్ అయిపోతుంది. అది ప్రజలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇన్ ఎనీ ఫీల్డ్. ఎందుకంటే మన థింకింగ్ ప్యాటర్నే అట్లా అయిపోతే ఏది చూసినా మనం నెగిటివ్గానే చూస్తాం. అది ఇట్స్ నాట్ గుడ్ ఆన్ ద లాంగ్ రన్ ఫర్ ద సొసైటీ. వాస్తవం. So this is my pain that I don't want the society to become. అసలు ఒకప్పుడు ఎంత గ్రాటిట్యూడ్ తోటి ఉండేవాళ్ళు జనాలు. నాకు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? చాలా సార్లు. లైక్ ఊర్లలో అయినా అప్పుడు అన్నం కూడా సరిగా దొరికేది కాదు. గంజి ఒకటి పెట్టినా కూడా 10-15 సంవత్సరాలు గుర్తుంచుకొని అంత కృతజ్ఞత భావంతో ఉండే సమాజం నుంచి ఇప్పుడు ఎంత చేసినా నోటి వరకు తెచ్చి తినిపించినా కూడా చాలా నాకు వద్దు అని చెప్పి 200 బీరు బిర్యానీ కోసమే చేస్తున్న పరిస్థితి. ఓటుకు అంటారు కదా, కొనుక్కుంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఓటుని తెచ్చుకోవడం కాదు, కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రజలు. అంతే కొనుక్కుంటున్నారు. పోనీ మరి కొనుక్కున్న తర్వాత మరి అంతానం కొనుక్కుంటే తినాలి కదా, తినకుండా పెట్టడం అయితే సాధ్యం కాదు కదా. మరి తినొద్దంటారు, ఏమన్నా అంటే అలిగేషన్స్ వేస్తారు, అది ఇది. మరి ఎట్లా నడుస్తుంది ఈ సంస్థ? ఎట్లా నడుస్తుంది? ఒక పొలిటికల్ పార్టీ నడవాలన్నా, ఏ పొలిటికల్ పార్టీ నడవాలన్నా మీకు ర్యాలీలకు, దానికి దీనికి, ఓట్లకి, ప్రతి ఒక్క దానికి డబ్బులు ఆశిస్తే మరి ఎక్కడికి వెళ్ళేయాలి? ఊడిపడుతుందా ఏమన్నా ఆకాశం నుండి? లాస్ట్కి రేపటిగా మీ దగ్గర ఉండే కదా తినేది. అది ఆలోచించుకున్నా. బహిరంగంగానే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, మీకు ప్రజలకు మోసపోవాలనే ఉంటుంది, మేము మోసమే చేస్తాం. అంతేగా, చెప్పిందే చేస్తున్నారు. చెప్పిందే చేస్తున్నారు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆయన ప్రాస్పెక్ట్ లో ఆయన కనీసం నిజాయితీగా మోసం చేస్తున్నాడు. నిజాయితీగా మోసం చేస్తున్నాడు. మోసపోయేది మాత్రం ప్రజలే. అంతే. మీ సొంత జిల్లానే ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే, ముఖ్యమంత్రి అయ్యిండ్రు, చాలా పెద్ద పనులు ఉన్నాయి చూసినాం మనం. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆల్రెడీ 98% పూర్తయింది. అది కంప్లీట్ చేస్తే మళ్ళీ కేసీఆర్కి ఏమైనా పేరు వస్తుందేమో, ఆ గవర్నమెంట్కి పేరు వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ ఏమన్నా అని కంప్లీట్ చేస్తున్నా, లేకపోతే మళ్ళీ ఈసారి మళ్ళీ ఎప్పట్లేదు కరూరు జిల్లా మహబూబ్ నగర్, మళ్ళీ వలస జిల్లా మహబూబ్ నగర్ లేకపోతే మళ్ళీ ఆడికి తీసుకుపోతాడా? ఆయనకి ఏది చేత కాదు. అంతేనా? చిల్లర మాటలు చెప్పడం తప్పితే, అటు ఇటు తిరిగి సంకలు గుద్దుకోవడం తప్పితే ఆయనకేం రాదు. ఏం మాట్లాడతాడు ఆయన? అసలు ఇంత కూడా ఒక సీఎం హోదాకి ఉండాల్సిన మనిషే కాదు రేవంత్ రెడ్డి. నమ్ముతుండే అసలు ఆయన సీఎం అని? ఏమో, ఆయనకైనా నమ్మకం ఉందో లేదో అంటుండు కదా. కానీ ఆయన చేసే ఉద్దేశం ఏం లేదు, ఆయనకంతా పరిజ్ఞానమే లేదు. ఈజ్ నాట్ నాలెడ్జబుల్. విజ్ఞత అనేది ఆయనకు లేదు. లేకుండా ఎట్లా తీరుస్తాడు సమస్యలు? ఏంది వాళ్ళని బండరాయికేసి కొట్టు, వీర పేగులు తీయు, వాళ్ళ డ్రావర్లు ఇప్పు, ఈ మాటలు మాట్లాడడం తప్పితే ఏమన్నా ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నా ఆ పార్టీ నాయకుల మీద, ఈ పార్టీ నాయకుల మీద ఏమని అంటే చాలు ఢిల్లీ కురుకుతాడు. 30-35 సార్లు ఉరికిండు. మళ్ళీ కేసీఆర్ గారు కనీసం ఫార్మ్ హౌస్కి వెళ్తేనే ఎన్నో నిధులు అయిపోయినాయి అని చెప్పి ప్రొపగండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ మీరు ప్రతిదానికి తుమ్మడానికి, దగ్గడానికి, దేనికైనా మీరు ఢిల్లీకి వెళ్ళి అధిష్టానానికి కలిస్తే ఎన్ని నిధులు అవుతున్నాయి? మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి ఎన్ని అవుతున్నాయి? ఎక్కడా మరి? కాన్వాయ్ అసలు పెట్టుకోనని చెప్పిండు. మరి నిన్నటి మొన్నటి దినం మా బీఆర్ఎస్ నాయకులు మినిస్టర్స్ ఉన్నప్పుడు ఏదో ఫార్చునర్లో ఆ రేంజ్లో తిరిగిండ్రు. అదే కాంగ్రెస్ క్యాబినెట్ మినిస్ట్రీ ఒక్క రోజుల వెల్ఫేర్ అందరికి దిగింది. ఎక్కడికి వెళ్ళొస్తుంది? మీ డబ్బులు ఎక్కడివి? మరి నిందలు మోపడం బీఆర్ఎస్ నాయకుల మీద, దోచుకుంటుంది మీరు అనేది మాక. అంతే కదా, ఫేక్ ప్రాపగండా ఇక్కడ కూడా. మళ్ళీ ఏదో ఒకటి అనేసేయాలి కదా, జనాలకు చెప్పాలి కదా అని చెప్పేసి. అది నమ్ముతారా మరి? నమ్మరు. ఇప్పటికే అందరు బాధపడుతున్నారు, అయ్యో మా బతుకులన్నీ ఆగమైపోయింది, మా గోతులు మేమే తవ్వుకున్నట్టు అయిందని చెప్పి బాధపడుతున్నారు. 4 నెలలకి ఇంకెన్ని రోజులు కావాలి మనకు చూడ్డానికి? 100 రోజులు అడిగిండ్రు చేసిండ్రా. అరే మా ఊర్లోనే నేను కలిసినాను, 2 లక్షల రుణమాఫీ ఇస్తారని చెప్పి December 9th అన్నారు. సరే అని చెప్పి వెళ్ళి లోన్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. 2 లక్షలు ఇప్పుడు మిత్తిల్ మీద పడిపోయి ఎట్లా కట్టాలో తెలియక, ఆయన చేస్తాడో చేయడో తెలియక ఇప్పుడు అంతా ఇదే ఉంటుంది. అంటే ఒక కోఆర్డినేషన్ లోపం అనేది ఏ రేంజ్లో ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీలో
తెలంగాణ ప్రజలకు సంబంధించి మహిళలకు 2,500 రూపాయలు అకౌంట్లో వేస్తున్నాం అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. వచ్చిందా మీకు? అదేంటి మరి రాహుల్ గాంధీ చెప్పింది? అరే కాంగ్రెస్ పార్టీ కాబోయే రేపు గెలిస్తే కాబోయే ప్రధానమంత్రి వచ్చేసి ఇక్కడ తెలంగాణ నిర్మల్ సభలు డైరెక్ట్గా చెప్తున్నాడు కదండి, తెలంగాణలో వీఆర్ గివింగ్ 2,500 ఫర్ ఉమెన్స్ అని చెప్పేసి. అబద్ధాలు చెప్తున్నాడేమో రేవంత్ రెడ్డి, అంటే పోయా చెప్పిండేమో ఆయనకు. లేకపోతే ఈయననే అబద్ధాలు ఆడుతున్నాడేమో. ఏం లేదు కదా. ఎక్కడ మీరు ఊర్లో అయితే ఎవరికి రాలేదు అసలు ఆ స్కీమ్ సంబంధించిన వాళ్ళు చెప్పలేదు కూడా చెప్పలేదు. మహాలక్ష్మి స్కీమ్ అన్నారు, స్కూటీ రాలేదు, 2,500 రాలేదు. ఎవరికి వచ్చింది? అదే అని చెప్తున్నా కదా, మేమేదో లంక బిందెల కోసం వస్తే పైసలు లేకపోతే మేమేకన్నా చేయాలంటాడేమో రేపు పొద్దున. ఎట్లా దోచుకోవాలని వచ్చిండని బహిరంగంగానే ఒప్పుకున్నాడు కానీ అదే కానీ ఇది ఫ్రీ బస్ ఒక్కటి అమలైంది. ఆ అమలైంది కూడా బస్సులు తగ్గించేసిండ్రు సంఖ్య. రేపో మాపో ఎత్తేస్తారు, ఎందుకంటే చాలా లాసెస్కి వెళ్ళిపోయింది. 200 యూనిట్లు అన్నారు, అందరూ కుయ్యో ముర్రో అని చెప్పి మొత్తుకుంటున్నారు. మా బిల్లులు ఇంత ఎక్కువ అయిపోయింది, మాకు వస్తలేదని చెప్పి. పెన్షన్ అంటున్నారు, సగం మందికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకునే వస్తుంది, బ్యాంక్ లో పడేది వస్తలేదు, సగం కంటే ఎక్కువ మందికి వస్తలేదు. రైతు బంధు 5 ఎకరాల వాళ్ళకి వేసినామా అని చెప్పిండు. మరి నేను వెళ్ళి అడిగితే మాత్రం తాత వచ్చిందా నీకంటే ఏడొచ్చింది, నా తల గుద్దుకొని చచ్చిపోబుద్ది అవుతుందని చెప్పి వాళ్ళ ఏడుపులు. పంట పొలాలకు నీళ్ళు ఇడుస్తున్నారా సరిగ్గా అంటే వాళ్ళు సరిగ్గా ఒక బోర్డు మీటింగ్ కూడా పెట్టుకోకుండా 500 ఎకరాలకు కావాలంటే 100 ఎకరాలకి ఏడిచి అది ఎండిపోవడాలు. ఏం చేసిండ్రు? ఏం చెయ్యలేదు. ఒక్క స్కీమ్ విద్యార్థులకి 5 లక్షల రూపాయలు ఉన్నత విద్యలకు అక్కడిక్కడ ఇస్తా అన్నారు. అసలు ఏమైనా ఒక్క స్కీమ్ అయినా వేసిండ్రా? ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తా అన్నారు, దాని గురించి మాటలు చర్చలే లేవు. ఏ విధంగా ఎక్కడ చేసిండ్రు? ఏ స్కీమ్ చేసిండ్రు వాళ్ళు? అదే అంటున్నారు మొత్తం. నేను తెలంగాణ సంబంధించి కేసీఆర్ అనే పేరు కూడా లేకుండా చేస్తా, అది దాన్ని అక్కడి నుంచి నేను మొత్తం తీసేస్తా అని చెప్పేసి డైరెక్ట్ చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి. మరి అంతా చెప్తున్నాడుగా. సెక్రటరేట్ ఏమో కట్టేటప్పుడు రోడ్ మీద అనుకోని ఏడిచి కాలు చేతులు గుద్దుకొని మాకొద్దు సెక్రటరేట్ అని చెప్పి అంటున్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడు? అక్కడ ఎందుకు ఉంటున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? ఇవన్నీ కట్టించినది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇనిషియేషన్ తీసుకొని కట్టించినవి ఉన్నాయి. మరి ఆయన అవన్నిట్లోనే ప్రగతి భవన్ లో ఉంటా, సెక్రటరియట్ లో పనిచేస్తా, దాని ముందున్న బీన్ అమరవీరుల స్తూపం, యా ఇట్స్ రెప్లికా ఆఫ్ లైక్ షికాగో ది ఆర్కిటెక్చర్ తెచ్చింది. అవన్నీ చూస్తా ఇక్కడికి ఇట్స్ ఇంపాసిబుల్ బికాస్ కేసీఆర్ గారు ఇస్ ద మెయిన్ రీజన్ తెలంగాణ ఉంది. తెలంగాణకి గాడ్ ఫాదర్ లాంటి మనిషి కేసీఆర్ గారు. ఆయన ఎట్లా చదువుతారు? అదే అంటున్నారు కదా మొత్తం. ఆయన చదపడమే ప్రజల గురించి ఆలోచించమంటే వాళ్ళని జరుపుతా వీళ్ళని జరుపుతా ఏంది లొల్లేంది? అదే అంటున్నా మరి లొల్లేంది ఎట్లా? మరి ఇది ఎట్లా ముందుకు పోవాలి? ప్రజలే తీర్పిస్తారు. చెప్పులతో రెడీ ఉన్నారు ఓట్ల రూపంలో. అంతే అంతే అంతే. మొత్తానికైతే ఇప్పుడు ఇదేం చెప్పాలంటే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా తొందరలో జరగబోతా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది అసలు? ఊపి ఏ పార్టీ వైపు ఉండాలనిపిస్తుంది, ఉంది అనిపిస్తుంది మీకు? బీఆర్ఎస్ పార్టీ మీద వెళ్తున్నా, ఎక్కడ చూసినా రైతులందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కేసీఆర్ గారే వస్తారు. ఢిల్లీలో మనకు కావాల్సింది కేసీఆరే. ఇప్పుడు నినాదం ఉంది కదా, 6 సారు కారు 16 ఢిల్లీలో కేసీఆర్. ఇది మళ్ళీ నినాదం మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మా జీవన స్థితులు ఏంది ఇట్లా మారిపోతున్నాయి అని చెప్పి, మార్పు అంటే ఇట్లా మార్పు ఉంటుందా అని చెప్పి ఏడుస్తూ, మా కేసీఆర్ సారే కావాలి, మేము ప్రతిపక్షంలో మా కోసమై ప్రశ్నించే గొంతుకే మేము ఓటేస్తాము అని చెప్పి, మా కోసం ధైర్యంగా మాట్లాడే వాళ్ళకే ఓటేస్తామని చెప్పి, కారు గుర్తుకే ఓటేద్దామని చెప్పి అన్ని దగ్గర ఉంది. ఫిక్స్ అయినరు. మీరు సర్వేస్ కూడా చూస్తే టైమ్స్ నౌదైనా ఏదైనా పీపుల్స్ పల్స్ సర్వే చూసినా, ఏ సర్వే చూసినా బీఆర్ఎస్కి 9 to 10 సీట్స్ గెలుస్తాయి అని చెప్పి ఉంది ఈ సర్వేస్లో. రైట్. ఏదైనా కూడా ఇప్పుడు ప్రజాపాలన పేరిట వచ్చిండ్రు, ఒకవైపు పంటలు ఎండిపోతున్నాయి, కేసీఆర్ గారేమో రైతులు బాట పడుతూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమో జసేపు ఢిల్లీ లేకపోతే ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు అన్నట్టుగా నడుస్తుంది. ఎట్లా మరి ఇది? జనాలకు ఏం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలి?
సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ, ఆ, ప్రశ్నలు అడగాల్సింది బీఆర్ఎస్ పార్టీ. గట్టిగా పట్టుకొని ఏం చేస్తున్నారు అని చెప్పి జాడించి అడిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి అడగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే అది సాధ్యమవుతుంది. అవును. లేకపోతే ఏంది, మళ్ళీ క్రికెట్లో వెళ్ళి కూర్చుంటాడు, వెళ్ళి ఢిల్లీకి వెళ్తాడు, ఆడ తైతక్కలు ఆడతాడు, వస్తాడు, 2, 3, 4 బూతులు తిడతాడు, బండకేసి కొట్టండి అది ఇది అని చెప్పి ఇది తిడతాడు, దాని తర్వాత వెళ్తాడు. అంతే. ఏంది, ప్రజల మధ్యలో ఉండే మనిషి కాదు, నాలెడ్జ్ ఉన్న మనిషి కాదు, ఏం చేసే మనిషి కాదు. ఓకే, మీరు యుఎస్లో ఉన్నారు, ఉన్నత చదువులు చదివారు, ఈ రండాలు ఇలాంటి మాటలు ఎప్పుడన్నా విన్నారా? విన్నాను, కానీ ఇంత స్థాయి ఉన్న నాయకులు, ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక స్టేట్కి ఒక ఎగ్జాంపుల్, ఎంత ఇన్స్పిరేషనల్ పర్సన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే నేను ఏనాడు వినలేదు. వినలే ఆ స్థాయి. ఎందుకు మరి అంత ఏంటి? ఇట్లా చిల్లర చిచోరా ఉంటారు కదా, ఇట్లా గలీజ్ గా ప్రవర్తించే వాళ్ళు, జైల్లో వెళ్ళి ఉండే వాళ్ళు ఏమంటారు, అదే ఒక విధంగా చెప్పాలంటే చిచ్చోరా, తెలుగు చిల్లర. యా, సో పీపుల్ కమిట్ లైక్ అ లాట్ ఆఫ్ క్రైమ్స్. ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళ వాడుక భాషని ఈయన ఆ లెవెల్లోకి వచ్చి వాడుతున్నాడు. అంటే జైలుకి వెళ్ళొచ్చు ఎంతైనా, లైక్ ఆయనకి ఇవన్నీ అలవాటే కదా. అవును. డబ్బులతోటి దొరకడం, ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించడం, ఇవన్నీ నాకు అలవాటే కాబట్టి. రైట్. యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా తెలంగాణలో ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే, కేసీఆర్ మీద తిట్లు, గుళ్ళ మీద ఒట్లు, తర్వాత రాముని తలంబ్రాలు, ఇవి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి జనాలు చెప్తా ఉన్నారు. వీటితోటి నింతదా కడుపు ప్రజలకు కదా, మార్పు అని చెప్పేసి వచ్చేసింది తెలంగాణ గవర్నమెంట్లో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. సీరియస్లీగా మీకు ఈ గ్యాప్లో బాగా నచ్చింది ఏంటి చెప్పాలి? ప్రశ్నించడమే కాదు, గవర్నమెంట్ అన్న తర్వాత ఏదో ఒకటి పని చేస్తుందిగా, మరి ఏం చేసిందో కూడా అది కూడా చెప్పాలి. లేదండి, ఒకటే ఒక స్కీమ్ ఇప్పుడు మనం చర్చించుకోవాలన్నా చేసింది ఒకటే ఒక స్కీమ్. ఏంది? ఫ్రీ బస్. అది కూడా ఒక చెత్త స్కీమ్. మొత్తం 5 గ్యారెంటీలు కంప్లీట్ చేసినామని చెప్తున్నారు కదండి, మళ్ళీ మీరు ఒకటే స్కీమ్ అంటారు. 6 గ్యారెంటీలు ఏడా చేసిందండి? చూపియండి, కాగితాలు మొన్నటిదాకా అమెరికాలో ఉంది, ఇప్పుడు వచ్చి 6 గ్యారెంటీలు చేయలేదు అని చెప్పేసి మళ్ళీ జనం అంటారు. నేను వచ్చినప్పటి నుంచి, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈడనే ఉన్నాను కదా, ప్రజల్లో తిరుగుతున్నాను కదా. మీరు రండి, ప్రజలకి భయపడుతున్నారు కదా, బాడీ గార్డులు వేసుకొని పెద్ద పెద్ద కాన్వాయ్లు ఎందుకు వస్తున్నారు? భయంతో, ప్రజలు వస్తే ఎక్కడ కొడతారో అని చెప్పి భయంతో ఏం అమలు చేయలేదు కాబట్టి మీరు వస్తలేరు. వస్తారు కదా, లేకపోతే రీజన్. సరే, అక్కడిక్కడ మాట్లాడడం కాదు, ప్రజల్లోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేసి నిజంగా మీరు చేసిండ్రా అని చెప్పి అడుగుమనండి, ఎమ్మెల్యేస్కి వెళ్ళి మాట్లాడమనండి, నిజంగా అందుతుందా? ఏదో వాళ్ళ కాన్స్టిట్యూయెన్సీ చెప్తూనే ఉన్నారు అక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాకే రైతు బంధు వల్ల ఇంతవరకు అని చెప్పేసి. అంటే ఇంత కాంట్రాస్ట్, అసలు ఎవరికెవరు సంబంధం లేదు, ఏ మంత్రి ఏ టైంలో ఏం మాట్లాడుతాడో తెలియదు, ఏ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతాడో తెలియదు. ఇంత జరుగుతున్న తర్వాత ప్రజల్లో రియలైజేషన్ వస్తుందా? మీరు తిరుగుతూ ఉన్నారు కదా ప్రజాక్షేత్రంలో. ఖచ్చితంగా వస్తుందండి. అమ్మో, నేను చెప్తున్నాను కదా, చాలా బాధపడుతున్నారు. మంచి రియలైజేషన్ వచ్చేసింది, మాకు ఈ ప్రభుత్వమే వద్దు, మాకు కేసీఆర్ సారే కావాలి, మళ్ళీ మా కారు గుర్తే కావాలి, ఈ పరిపాలననే వద్దు, ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టండి, ఏదో ఒకటి చేసి కూల్చండి ప్రభుత్వాన్ని అని చెప్పి ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇదే అంటారండి, ఇప్పుడు మామూలుగా మీలాంటి ఉన్నత విద్యావంతులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదే సెంట్రల్లో బీజేపీ ఉంది, బీజేపీ గెలిస్తే, బీజేపీ కోటేస్తే అక్కడ ఉంటుంది, ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ కోటేసి ఎందుకు అని చెప్పేసి ఒకటి అనుకుంటారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇది వాదన నేను చాలానే వింటున్నాను. నీ వివరణ ఏంటి దీనికి? కాంగ్రెస్ అయితే ఏమి చేయదు, నథింగ్, డొల్లా, గాడిద గుడ్డు. వీళ్ళే గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతారు కదండి. గాడిద గుడ్డు పెట్టేవాళ్ళు గాడిద గుడ్డులనే కదా పట్టుకొని తిరుగుతారు, వాళ్ళ దగ్గర అదే ఉంటది కదా. సో కాంగ్రెస్ అయితే చెయ్యాలని ప్రభుత్వం. బీజేపీకి వస్తామా, మన తెలంగాణ కోసం అయితే చేసింది ఏం లేదు. మన ఆదాయం తీసుకొని ఉత్తర రాష్ట్రాలకు పెడుతుంది తప్పితే మనకు తిరిగి ఇచ్చింది కూడా ఏమీ లేదు. బీఆర్ఎస్ అయితే, బీజేపీ అయితే చేసే ప్రసక్తే లేదు మన తెలంగాణ కోసం. అదే మన బీఆర్ఎస్ పార్టీ అయితే, మనం ఒక రీజనల్గా పుట్టుకొచ్చిన పార్టీ, మన తెలంగాణ కోసమై పుట్టిన పార్టీ.
తెలంగాణ బిడ్డల కోసమై ఏడుస్తా, మీకోసమై మేము ఉంటాము, మీ కష్టాలన్నీ తీరుస్తాము అని చెప్పి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీ మీకోసం ఆలోచించినంత ఏ పార్టీ ఆలోచిస్తుంది? ఏ పార్టీ అడుగుతుంది మీకోసం? వాస్తవం అడగలేదు. అవును. ఢిల్లీ ప్రతి ఒక్కటి మనం అన్న ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది. ఢిల్లీలో వాళ్ళకేం తెలుస్తుంది? మనకున్న బాధలు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు వచ్చిండ్రా ఉన్నారా కనుక్కునరా. ఇప్పుడే అన్నారు కదా రాహుల్ గాంధీ అంటుండు 2500 వచ్చినాయని. ఆయనకేం తెలుసు? ప్రజలు ఇక్కడ వచ్చి తిరుగుతూనే తెలుస్తుంది. అవును, తెలియదు. మరి ఎందుకు వేయాలి? ఆ పార్టీలకు ఎందుకు వేయాలి? మతం అన్న పేరు కాకపోతే ఇంకెందుకు వేయాలి? ఒక్క రీజన్. అభివృద్ధి పనిగా మీరు చెప్పండి, ఏం చేసిందని చెప్పి ఓటేయాలి. ఏముండదు. లేదు. రాముని గుడి కట్టిరుగా, మనం కట్టలేదా? ఇక్కడ యాదగిరి గుట్ట మనం కట్టలేదా? వైటీడీ మనం ఇది కట్టలేదా? పబ్లిసిటీ చేసుకోలే, అంతే కదా. అదొక్కటే తేడా. మనం అన్ని పనులు చేసినాం చెప్పుకోలేము. వాళ్ళు ఒక్కటి చేసింది, వాళ్ళు కూడా చేసింది కాదు. మరి ప్లీజ్ మీరు రామ్ మందిర్ బీజేపీ తెచ్చిందని మాత్రం అనకండి. ఎందుకు? అది ఇచ్చింది సుప్రీం కోర్టు తీర్పు. ఓకే, రైట్. అందరం చందాలు వేసుకున్నాం. మన చందాలతోటి మనము రాముడి కోసమై చందాలు వేసుకొని మనం కట్టించిన గుడి, అది మన అందరి గుడి. న్యాయంగా మనము తెచ్చుకున్న గుడి సుప్రీం కోర్టు తోటి. దానికి పార్టీతోటి ఏం సంబంధం? రాముడు అంటే ఓన్లీ బీజేపీకి సంబంధించిన వాళ్ళకే అని చెప్పి ఎక్కడైనా ఉందా? బీజేపీ పార్టీకి సొంతం రాముడు అని చెప్పి ఎక్కడైనా ఉందా? మరి ఎందుకు రాముడు అంటే అది వాళ్ళ హక్కు అన్నట్లా? తప్పు కదా. ఆయన కులం మతంతో ఎందుకు మనం రాజకీయాలు చేయాలి? ఆ విషయం యూత్కు తెలియాలి. యూత్కు మీరే అర్థమయ్యేటట్టు, మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్ అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేను చెప్తున్నాను, అభివృద్ధికే వేద్దాము. కులం మతం అన్న పేరుతోటి మనం ఓట్ వేయొద్దు, ఏనాడు వేయొద్దు. మన కోసమై పోరాడి మన కోసమై చేసే నాయకులకు మనం ఓట్ వేయాలి. అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది, ఇంకెవ్వరు చేయలేరు. రైట్. ఈరోజు ఫైనల్లీ చూసుకుంటే హైదరాబాద్ ఐటీ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఆర్ ఇన్ దేర్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చూస్తున్నప్పుడు అండి మీరు ఒకసారి ఎట్లా ఉండేది? యుఎస్లో తెలంగాణ గురించి ఏం మాట్లాడుకునేవారు అక్కడ? సో యుఎస్లో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఈ స్టార్టప్ కల్చర్ అనేది ఉండేది, ఇంకా ఉంది ఇక్కడ. రైట్. స్టార్టప్ కల్చర్ వచ్చి యూనికార్న్ కంపెనీస్ అంటే 100 crores అట్లా వచ్చిన కంపెనీస్ అనేది ఉంటాయి. అయితే ఇప్పుడు దానికి యాజ్ మచ్ యాజ్ దే ఆర్ డూయింగ్, ఇక్కడ తెలంగాణలో కూడా మనకు యూనికార్న్ కంపెనీస్ త్రూ టీ హబ్ ద్వారా వస్తున్నాయి. లైక్ నంబర్ 1 పేటెంట్స్ మన టీ హబ్ త్రూ మన తెలంగాణలోనే వేసిండ్రు. ఇన్నోవేషన్ అనేది టాప్ నాచ్ జరుగుతుంది. యూనివర్సిటీస్లో కూడా వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తున్నారు, మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఇనిషియేషన్ తీసుకొని స్కూల్స్కి వెళ్ళి దే ఆర్ మేకింగ్ దెమ్ ఇన్నోవేట్. లైక్ కొత్తవి స్కూల్ సెలెక్ట్ చేసుకొని ఇట్లాంటివన్నీ ఎన్ని జరుగుతున్నాయి. ఐ థింక్ లైక్ తెలంగాణలో వచ్చినన్ని కంపెనీస్ ఈ లాస్ట్ 10 yearsలో ఎంత డెవలప్ అయింది. ఆల్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ప్రభుత్వమే ఇచ్చింది కదా. దే గేవ్ లైక్ సబ్సిడీస్ ఫర్ ల్యాండ్స్, దే గేవ్ ఏమంటారు ఇన్నోవేటివ్, మీరు వచ్చి అప్లై చేసుకోవచ్చు ఫండ్స్. ఇంక్యుబేటర్స్ అనేది ఇచ్చింది ఫ్రమ్ టీ హబ్. ఇట్ హస్ డన్ సో మచ్. I think KTR is like his vision is like extraordinary. ఆయన మాట్లాడే ఆయనకి ఉన్న భాష మీద పట్టైనా ఆ నాలెడ్జ్ అయినా వెళ్ళి ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చేసి తేయడం అయినా అర్థమవుతుంది. బికాస్ ఈజ్ వర్క్. ఆయన జాబ్ చేసిండు కాబట్టి, ఆయన ఐటీ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈ ఉద్యోగాల ఘోష అనేది అర్థమవుతుంది, ఆయనకి ఈ ఐటీ అనేది అర్థమవుతుంది. అదే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏంది ఏం చేసిండు? కనీసం ఒక ఉద్యోగం కూడా చేయలేడు, మాట్లాడతాడు నిరుద్యోగాలు. శ్రీధర్ బాబు ఆయన తెలుసు. ఏంది ఇది మన దాంట్లో మేనిఫెస్టోలో అయినదే కదా పాత్ర. మేనిఫెస్టో క్రియేషన్ లో ఆయన విజన్ ఏందో అక్కడే అర్థం అయిపోయింది మనకు. ఆల్రెడీ మళ్ళీ కంపెనీలు పోతా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక ఐటీ పాలసీ ఉండే, చాలా అద్భుతంగా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి. మంచి గ్రో అప్ ఉండే, మంచి ఎంప్లాయ్మెంట్ ఉండే.
సడన్గా స్టార్ట్ అయినాయి, చెన్నైలకు వెళ్ళిపోతూ ఉన్నాయి కొన్ని కంపెనీస్. ఎట్లా ఉండబోతుంది ఐటీ భవిష్యత్? అయ్యో అయ్యో చాలా బాధ అవుతుంది నాకు. ఇంత ముందుకు లాగి అదే చెప్పిన 50 సంవత్సరాల వెనుకకి వెళ్ళిపోతున్నామేమో అని చెప్పి నా బాధ. ఇంత మన తెలంగాణలో మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామంటే ఐటీ సెక్టర్లో 1 in every 10 people ఇన్ ఇండియా మన తెలంగాణ వాళ్ళకే ఆ జాబ్స్ వచ్చింది ఐటీ సెక్టర్లో కేవలం, రైట్? మరి ఇప్పుడు కొత్త కంపెనీస్ రాకపోతే, మనకి ఎక్కువ రాకపోతే ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఆ జాబ్స్? మెయింటెనెన్స్ ఇప్పుడు కంపెనీస్ ఉన్న కంపెనీస్ కూడా వదిలేసి వెళ్ళిపోతుంటే అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది కదా. ఫార్మా సిటీ క్యాన్సిల్ చేస్తామన్నారు కొన్ని రోజులు, ఆ గ్రాండ్ ప్రిక్స్ క్యాన్సిల్ చేయించిండ్రు. కంపెనీస్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ వదిలేసింది, చెన్నైకి వెళ్ళిపోయింది. అట్లా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి అవుతూనే ఉంది. ముందు సైన్ చేసిన డీల్స్ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. మళ్ళీ ఎందుకో మీరు ఇది గమనించరా? ముందు సైన్ చేసిన డీల్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, మళ్ళీ ఒక 15-20 days తర్వాత పోయి సీఎం మాట్లాడుతున్నారు, మళ్ళీ ఏమంటే దానికే ఇచ్చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది ఈ మధ్యలో? మనం చేసిన పనులు, మనం కష్టపడి తెచ్చుకున్న పనులు వాళ్ళు చేసినట్లు చూపించుకోవడానికి, చిత్రించుకోవడానికి చేస్తున్న పని ఇది. సేమ్ మన నారాయణఖేడ్లో కూడా అదే చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు మేము పెట్టింది ఇచ్చి మా ప్రభుత్వంలోనే వచ్చింది అన్నారు. మళ్ళీ తులం బంగారం ఏదంటే లేదంటున్నారు. వాళ్ళు కొత్తగా ఇచ్చిన అదే కదా. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా నీకు బౌన్స్ అవుతున్నాయి కదండి. అదే ఈ రోజు నేను అదే చదివినాను. కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ కావడం ఏంది? అవ్వా ఏం ప్రభుత్వం అండి ఇది? మేనేజ్మెంట్ ఏంది, అడ్మినిస్ట్రేషన్ ఏంది? ఎట్లా చెప్పు అసలు? నాకు అదే సిగ్గు లేదా అనిపిస్తుంది, సిగ్గు లేదా చెప్పుకోవడానికి అని. ఇలా పద్మశ్రీలే పార పనులు చేసుకుంటారండి. పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళు మొగులే అట్లాంటి వాళ్ళే పార పనులు చేసుకుంటే కనీసం పట్టించుకునే ప్రభుత్వం కాదు ఇది. సరే ఇవి దాని గురించి ఎంత మాట్లాడుకున్నా మనం ఈ పాలిటిక్స్లో అంతే. అసలు వాటి శ్రేయారెడ్డి ఎట్లా ఈ లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది? ఇక్కడ పాలిటిక్స్ ఇక్కడ చాలా ఇప్పటికే మీకు చాలా వ్యాపకాలు, ప్యాషన్, పోయిటరీ, రైటింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇవన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటుంది? ఎట్లా అంటే చెప్పినాను కదా, గో విత్ ద ఫ్లో. Go with the flow. Just like flow with it. అంతే. మనసుకు ఏది like don't say no to your heart. Go with it అన్నది నాది. సో బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్లీ ఉంటారు కదా. సో బ్రూస్లీది ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఐ రీడ్ అ లాట్ ఆఫ్ ఫిలాసఫీ. ఆయన ఏమంటారంటే బీ వాటర్ మై ఫ్రెండ్. అంటే వాటర్ అంటే ఏంటి? అది లైక్ ఇట్ కెన్ బి వెరీ హార్ష్, ఇట్ కెన్ ఎన్గల్ఫ్ యూ. ఏ కంటైనర్కి వేస్తే ఆ కంటైనర్ షేప్ తీసేసుకుంటుంది, రైట్? సో ఇట్స్ లైక్ షేప్లెస్, ఇట్స్ ఫార్మ్లెస్. యూ నీడ్ టు బీ ఇన్ ద ప్రెజెంట్. ఈ మూమెంట్లో ఉండి ఈ మూమెంట్లో మన నుంచి వచ్చేది మనం చేసుకోవాలి అంతే. అది దట్ ఈస్ ది రైట్. ఎట్లా ఉండబోతుంది? వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్స్? శ్రేయారెడ్డి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? శ్రేయారెడ్డి ఫ్యూచర్ ప్లాన్స్ ఇట్లా అవగాహన అనేది కల్పించాలి, సెల్ఫ్ అవేర్ ప్రజలలో, వాళ్ళ గురించి వాళ్ళకి, ఈ సొసైటీ గురించి వాళ్ళకి అన్న విషయంలో అవగాహన పెంచి కొంచెం పాజిటివ్ షిఫ్ట్, లైక్ మైండ్ సెట్ అనేది కొంచెం పాజిటివ్గా మార్చాలి అన్నది నా ఆలోచన. ఓకే. అండ్ వాళ్ళ సమస్యలపై పోరాడాలి. అట్లా ఒక అవకాశం వస్తే, పాలిటిక్స్లో అవకాశం వస్తే ఎమ్మెల్యేగాను ఇక్కడ, వై నాట్? అంతేనా? అంతే కదా. అవకాశం రావడం అనేది అదొక గొప్ప వరం. అండ్ నేను ఐ వోంట్ సే నో, ఐ విల్ ఆల్వేస్ గో ఫార్వర్డ్. ఆశ అనేది లేదు కానీ వచ్చింది మాత్రం నేను వదులుకోను. గ్రేట్. రైట్. ఇప్పటికే చెప్తా ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీలో యంగ్ లీడర్స్ కావాలి లైక్ యూ అని చెప్పేసి, ఇలాంటి ప్రశ్నించే గొంతుకలు. అంటే అదే అంటున్నారంటే మనం బేసికల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ కొంతమందికి అవకాశం లేక, కొంతమంది అవకాశాలు ఉండి, కొంతమంది కనీసం జనాలకు చెప్పలేని పరిస్థితి. మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి ఇప్పుడు ఒక వీడియో తోటి దాదాపు 1 million మంది దాన్ని ఫాలో అయ్యి నిజమే కదా ఈ అమ్మాయి చెప్పింది అని అక్కడికి వస్తూ ఉంది. బట్ ఒక యంగ్ జనరేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఈ యంగ్ జనరేషన్ ఖచ్చితంగా నాట్ ఓన్లీ నారాయణఖేడ్ నుంచి శ్రేయారెడ్డి, అక్కడి నుంచి పక్కన నిర్మల్ నుంచి రావాలి, ఇక్కడ నల్గొండ నుంచి రావాలి, వేరియస్ ప్లేస్ నుంచి వస్తేనే కదా కొంచెం రాజకీయాల్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే చూసాం మనం ఈ గవర్నమెంట్ని ఒక 50 ఏళ్ళ కింద నుంచి కూడా చూసినాం. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ ఈసారి సరే మంచికో చెడుకో ప్రభుత్వాలకైతే వచ్చింది. బట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ అదే పాలసీ, అదే రొట్ట కొట్టుడు, అదే పాత పద్ధతి, అదే వ్యవహారం, అదే నడుస్తూ ఉంది.
అంటే యంగ్ జనరేషన్కు ఈ కాంగ్రెస్ పార్టీకి జనరేషన్కి సంబంధించిన దానికి చాలా గ్యాప్ అయితే కనిపిస్తూ ఉందండి. ఎందుకు ఆ గ్యాప్ ఎందుకు ఉంటుంది వాళ్ళకి మధ్యలో? ప్రజలతో కనెక్ట్ అవుతలేరు కాబట్టి ఉంటుంది. వాళ్ళు కేవలం పదవిలో ఉండడానికి పని చేస్తున్నారు కాబట్టి ఉంటుంది అంతే. ప్రజల పక్షంకై మనము నాలెడ్జబుల్ పర్సన్ అయితే ఇన్ని హామీలు అయితే ఇవ్వరు. అధికారం కావాలనుకుంటారు అంతే. అధికారం కోసమే ఏదో ఒక 100 హామీల్లో ఒక 90% వేసి ఒక 10% చేయకపోతే అది సరే వదిలేయచ్చు. ఓకే, ఏ గవర్నమెంట్ అయినా పూర్తిగా చేయలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఎవరైనా ఏదైనా రైట్. కానీ 100లో ఒక 5 కూడా చేయకుండా లైక్ ఇఫ్ యూ నాట్ ఈవెన్ ఏబుల్ టు డూ 5 ఆఫ్ ఇట్ అంటే యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ద విజన్ ఆర్ నాలెడ్జ్. అవును కదా. ఏంటి అసలు ఆయనకున్న విజన్ ఏంటి చెప్పండి మరి? విజన్ ఏం లేదంటున్నారు. ఏదో ఒక మనిషికి అయితే ఒక విజన్ అయితే ఉంటుందని అనుకుంటారు. మీ ఈ 4 months ఆఫ్ పరిపాలన చూస్తే రేవంత్ రెడ్డి గారికి ఉన్న విజన్ ఏందని మీరు అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రం? అమ్మేయాలనుకుంటున్నాడు. అంటే చూస్తుంటే అట్లా కనిపిస్తుందా? అంతేగా, అంతే అమ్మేస్తాడు. ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు మాట్లాడేది ఎందుకంటే యు ఆర్ ఇన్ఫ్లుయెన్సర్. చాలా మంది ఇది చూస్తారు, చూసిన తర్వాత ఎట్లా అమ్మేస్తారు అని చెప్పేసి కింద కామెంట్ పెడతారు. దానికి ఏమని చెప్పాలి మేము? ఆ తర్వాత మీరు వీడియో చేస్తారు, అది అయిపోతుంది. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంది లోన్ 11,000 crores ఎంతనో 20,000 దాటేసి. దేనికి పెట్టిండ్రు? ఇప్పుడు మనకు ఇది రాక ఏది రాక రైతు బంధు రాక, రైతు భరోసా రాక, రైతు బీమా అయితే లేదు, క్లారిటీ లేదు రైట్. పెన్షన్లు సరిగా రాక, దీని త్రూ మన బస్ స్కీమ్ అయితే అమ్మేస్తుంది. లాసెస్ అంటే అమ్మేయడమే. పోనీ ఉత్పత్తి పెంచడానికి మనకేమన్నా ఆదాయం పెంచడానికి చేస్తున్న పనులు స్కీమ్లు కూడా ఏం లేవు. యూఆర్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ ఇంక్రీజింగ్ ద థింగ్. మరి ఎక్కడ పోతుంది డబ్బు? జేబులకే కదా వెళ్తుంది. ఆయనే అంటున్నాడు కదండి, ఒక సంవత్సరం పాటు నేను కమిషన్లో కక్కుడు తోడకపోతే రుణమాఫీని ఒక ఎడమ చేతుడు ఇసిరేస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కరు అన్నాడా డైరెక్ట్గా? మరి ప్రజలకు రీచ్ అయితే లేదా? ఎందుకు రీచ్ అవ్వట్లేదు? చాలా మందికి అయితే అవుతుంది. నేను ఒక్కరోజు ఒక సంవత్సరం పాటు నేను కడుపు కట్టుకుంటే మొత్తం రుణమాఫీని ఎడమ చేతుడు ఇచ్చేస్తాను 40,000 కోట్లు. అంటే ఒక ఇండికేషనే కదా ఇది. ఎన్నో ఇండికేషన్స్ ఉన్నాయి, మనం అర్థం కాకపోతే ఇంకా మనం పిచ్చోళ్ళం. చెప్పాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు ఏదో ఒక రకంగా లంక వినాలని. చిన్న చిన్న హింట్స్ చాలు ఒక పర్సనాలిటీ ఏందో తెలవడానికి. సో చెప్తూనే అయితే ఉన్నాడు ఆయన టైమ్ అండ్ అగైన్. అంతే, మనం అర్థం చేసుకోవాలి. మోసం చేశానని చెప్పి చెప్పిండు, ఇది లిక్కర్ ఆదాయం ఆయననే పెంచిండు, లిక్కర్లు అంతా పెంచిండు అని చెప్పి చెప్పిండ్రు. మళ్ళీ మన గవర్నమెంట్ మీద నిందలు మోపిండ్రు. అదేందో ఏదో నడుస్తుంది, ఏదో ఈ పూటకు వెళ్తే చాలన్నట్ల వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా తెలుసు రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉండదు. రైట్. ఇప్పుడు అంటున్నారు కదా తెలంగాణలో షిండేల కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలో యుద్ధం జరుగుతుంది, నువ్వైతవా నేనైతనా అని చెప్పేసి. నిజమేనా? ఏ షిండే మీన్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే బీజేపీకి తోటి అయిపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనే దాని మీద ఉంటుంది. దాన్ని షిండే అంటారు. అంటే లైక్ మహారాష్ట్రలో అదే జరిగింది అనమాట. అంటే శివసేన నుంచి వచ్చిన ఆయన తీసుకుపోయి బీజేపీ, అంటే ఇక్కడ బ్యాక్ డోర్ నుంచి బీజేపీ రావడం ప్రయత్నం చేస్తుంది. ఆ బ్యాక్ డోర్ రేవంత్ రెడ్డి తెరుస్తున్నాడు అని చెప్పేసి ఒక టాక్. డెఫినెట్లీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి 4 నెలల్లో మనం ఇప్పటికే చూడొచ్చు ఎన్నిసార్లు బడే బాయ్ మేరా, మీరే మా మోడల్, మీరే మా ఆదర్శం, మీకోసమై మేము పనిచేస్తాం, మోడీకి ఓటేయాలంటే వేయండి తప్పేముంది అనడం, ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇంకా మోడీ గారు అయితే కుమ్మక్కై ఉన్నారు. దట్ ఈస్ లైక్ ఇన్నెవిటబుల్. అది మన కళ్ళలో ఓడుతుంది. ఈ ఎవిడెన్స్ అన్ని చూస్తుంటే అయితే తెలుస్తుంది. అంతెందుకు మన కేసీఆర్ గారిది బస్సు షో ఏం అధికారంతో ఆపిన్ను 2 రోజులు? ఆయనేమో బండకేసి కొట్టు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఆపుతలేరు, ఆయన వల్గర్ లాంగ్వేజ్ కి అయితే ఆపుతలేరు. సన్నాసులు అంటే కేసీఆర్ గారిది ఆపుతారా? అవును. అంటే చిన్నవాడు కదా, అదే అంటున్నాను. మరి ఎందుకు ఆపుతున్నారు అంటే
మాట్లాడుకున్నారు కదా, అక్కడేదో టైఅప్ ఉండి ఈ సంస్థలన్నీ మోడీ గారి చేతిలో పప్పెట్స్ లాగా ఆడుతున్నాయి. అంటే ఎటు చేస్తే అటు వెళ్తున్నాయి. మరి ఈయన అక్కడ వెళ్ళి చెప్పడం, ఈ మోడీ గారు సంస్థలకు వెళ్ళి చెప్పడం, వీళ్ళేమో అటాక్ చేయడం. మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేయండి. ఫస్ట్ వెళ్ళి అసలు ఈ తెలంగాణలో ఎవరైనా అరెస్ట్ కావాలంటే అది రేవంత్ రెడ్డి గారు. అంతే, భాషకు అయితే భాష వాడుకైతే ఫస్ట్ అయిననే అరెస్ట్ కావాలి. అంతే అవుతుండా? అయితే తప్పుడు కేసులు ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇక ఓయూకి సంబంధించి ఫోర్జరీ చేసి సాక్షాత్తు ఫోర్జరీకి సంబంధించినటువంటి లెటరే ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి అవుతుంది. ఈరోజు లేదు వీళ్ళు చేసిరని చెప్పేసి ఈరోజు కార్యకర్తలకు సంబంధించి అయితేనేది ఇక్కడ సోషల్ మీడియా కన్వీనర్లను కూడా అరెస్ట్ చేస్తారు. చూసి ఉంటారు మీరు సోషల్ మీడియాలో ఈ క్రిషాంక్ అరెస్ట్ వాళ్ళకి సంబంధించిన కనీసం బైండ్ ఓవర్ చేసి ఒక డే అంతా పెట్టి ఎక్కడుండే కూడా వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకి ఆమె ఒక లాయర్ వాళ్ళ వైఫ్ ఆమె కూడా దానిలో కూడా నడుస్తూ ఉంది. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఇట్లా ఇదంతేనా ఈ కేసులు ఇట్లా కొనసాగుతున్నాయి? దౌర్జన్యాలు చాలా ఎక్కువ అయిపోయినాయి. టీవీ రిపోర్టర్ల మీద దాడులు, సోషల్ మీడియాకై పనిచేసే వాళ్ళ మీద దాడులు, ప్రశ్నించే గొంతులని నొక్కడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి చేదోడు బీజేపీ ప్రభుత్వం. ఇది చాలా బాధాకరం, ఇంకా భయంకరమైన సిచ్యువేషన్. రైట్? కానీ ఎక్కువ రోజులు సాగదండి. ఇట్లా సప్రెస్ చేస్తూ ఉంటే రేపో మాపో ఇట్లా ఇది ఏమంటారు, లైక్ ఇఫ్ యూ స్ట్రెచ్ లైక్ బ్యాండ్, రైట్, ఏదో ఒకసారికి తెగుతుంది. అంతే, రైట్? అది అవుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే అక్రమ కేసులు మీరు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఏం బిగుతున్నారు అని అంటూ ఉన్నారు. మీకేం భయం ఎట్లేదా మరి? అది భూతేం కాదు కదా. అంతేనా? గడ్డి పీక్తున్నారా అని అర్థం. గడ్డి పీక్తున్నారా అని అర్థం. అచ్చా, ఇట్లాంటి చేసినప్పుడు ఎవరో రెడ్డిని తీసుకుపోయి 4 కేసులు ఏంటంటే ఎందుకు గడ్డి పీక్తున్నారా అంటే అదొక భూత? ఏమనకుండా డ్రార్లని వేసుకో అది ఇది అంటున్నారు. మరి అది కేసు కానప్పుడు డ్రార్లు ఇప్పుడు దట్ ఈస్ లైక్ లిటరల్ అబ్యూజ్, ఫిజికల్ సెక్షువల్ అబ్యూజ్. మరి అట్లాంటి మాటలు అన్నప్పుడు కానీ నేను గడ్డి వీక్తున్నారా అన్న రెఫరెన్స్ లో మాట్లాడితే ఎందుకు అవుతుంది? వేసుకొని ఇవ్వండి. యూ నీడ్ టు ప్రూవ్, రైట్? ఐఎమ్ నాట్ గిల్టీ. ఐ హావెంట్ యూజ్ మీలాగా అయితే మేము బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయలేదు. మా ఈ సభకు వచ్చి, మా జైరాబాద్ సభకు వచ్చి మా నాన్నగారిని బండకేసి కొట్టమన్నారు రేవంత్ రెడ్డి. మరి ఆయన మీద బండరాయిలు పడితే ముళ్ళుని ముళ్ళుతోటే వేయాలి. ఇన్ని రోజులు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు మంచిగా మాట్లాడుతూ వస్తున్నారు, కానీ మీరు ప్రతిసారి మమ్మల్ని ముళ్ళుతో పొడుస్తా ఉంటే మేము కూడా పొడవాల్సి వస్తుంది. 100% కదా, లేకపోతే నడుస్తలేదు. మీరు మంచి చెప్పి చూస్తే వినయతోటి ఉంటే మీరు ఊరుకుంటలేరు. యూఆర్ నాట్ లిస్నింగ్. అదే చెప్తున్నా, దెర్ ఇస్ అ లిమిట్. లక్ష్మణ రేఖ అనేది ప్రతి ఒక్క దానికి ఉంటుంది. దానికి క్రాస్ చేసిన అనుకో తిరిగి మాకు లేదా, మాకు వాయిస్ లేదా, మాకు బలం లేదా, మేము రాలేమా? ఎంత 2% ఓట్స్ తోటి పోయింది. మేము 1.8. ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు? మేము దాడులు చేపియాలేమా? మేము ఎందుకు చేపియాలేము? మాకు ఇష్టం లేదు, ప్రశాంతంగా ఉన్నాం, అభివృద్ధికి పనిచేద్దామని చెప్పి ముందుకు సాగినాం. మళ్ళీ మీరు అట్లా చేస్తే మేము ఊరుకుంటామా? ఎన్ని రోజులని? నో, వి విల్ అటాక్ యూ బ్యాక్. అంతే. కుటుంబ పాలన అనేది ఒకటి బాగా వినిపించింది మొన్నటి దాకా. నిజంగానా? అంతేనా? బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన ఉండనా? ఇప్పుడు అండి నేను ఒకటి చెప్తాను, రైట్? ఇట్స్ అ వెరీ లాజికల్ థింగ్. ఓకే, ఇప్పుడు ఏ ఫ్యామిలీ లైక్ లీవ్ పాలిటిక్స్, ఓకే, నార్మల్గా జనరల్గా తర్వాత చెప్తా. షూర్. ఎక్కడైనా ఫ్యామిలీస్లో మీరు చూసుకుంటే డాక్టర్స్ పేరెంట్స్ ఉంటే జనరల్గా కిడ్స్ కూడా డాక్టర్సే అవుతారు. సిమిలర్ ఫీల్డ్ అనేది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అట్లుంటే వాళ్ళు యూపీఎస్సీ అట్లా రాయడమే ఎక్కువ ఉంటుంది, రైట్? అండ్ దట్ ఈస్ అ వెరీ జనరల్ బేసిక్ థింగ్ దట్ హ్యాపెన్స్. ఎందుకంటే మనకు పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, మనం ఆ ఎన్వైరన్మెంట్ లో ఉంటాం, మనకు అవగాహన అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ యూ హ్యావ్ అ బెటర్ అండ్ లైక్ హెరిడిటరీ త్రూ లైక్ నేచర్ అండ్ నర్చర్. నేచర్ అంటే మన జీన్స్ అంతా, మనకు ఆ జీన్స్ కూడా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లైక్ దట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్ లైక్ మనకు ఎందుకు సంఘాలు ఉంటాయి? మన కాస్ట్ సిస్టమ్ ఇస్ ఓన్లీ బేస్డ్ ఆన్ దట్ థింగ్, right? So it's very natural that a kid takes their
their father's profession as an inspiration and they walk towards it, అవును right? So we have established that skill set కూడా ఎక్కువ ఉండొచ్చు ప్లస్ ఎన్వైరన్మెంట్ త్రూ కూడా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఒకటి లేనిది, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ టాలెంట్, ఎవరైనా సినిమా ఫీల్డ్లో అయినా ఏ ఫీల్డ్లో అయినా టాలెంట్ లేనిది ఎంతెందుకు రాహుల్ గారినే మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇంతమంది కుటుంబ పాలన అంటారు, అసలు కుటుంబ పాలన స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో, రైట్? నిలవలేకపోతున్నారు ఎందుకు? లేదు స్కిల్ సెట్ లేదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ యూ కాంట్ గో ఫార్వర్డ్, అంతే. అండ్ సో ఇట్స్ యూ షుడెంట్ బి లైక్ టార్గెటింగ్. అసలు కేటీఆర్ గారు ఎంత మంచి, ఈజ్ అ వెరీ గుడ్ లీడర్. కవితక్క అయినా షీఈ్ అ వెరీ గుడ్ లీడర్, రైట్? అండ్ అట్లా అని చెప్పి కొత్త వాళ్ళు రావద్దని కాదు. వీ షుడ్ ఎంకరేజ్ న్యూ పీపుల్ ఇన్ టు ద పార్టీ. మీరు చెప్పినట్లా కొత్త వాళ్ళు రావాలి, యంగ్స్టర్స్ రావాలి, అండ్ వీఆర్ ఎంకరేజింగ్ దాట్, రైట్? మనం చెప్తున్నాం. మన బీఆర్ఎస్ పార్టీలోనే ఎంతమంది ఉన్నారు? జగన్ బీఆర్ఎస్ వాళ్ళకి టీఎస్ చైర్మన్ ఇచ్చిండ్రు. ఈ డజంట్ హ్యావ్ లైక్ అ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మన ఇప్పుడు అరెస్ట్ అయినరు మన సోషల్ మీడియా క్రిషన్, ఆయనకి పొలిటికల్ బట్ ఈజ్ లైక్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, రైట్? సో ఉన్న వాళ్ళు కూడా భూస్థాపితం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ తోటి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. సో మీరు అట్లాంటిది ఒకటి తీసుకొని యూ షుడ్ స్టాప్ అటాకింగ్. అండ్ కాంగ్రెస్ పార్టీకి అయితే అస్సలకే లేదు అధికారం, లైక్ they're not eligible to talk about this family అధికారం అని చెప్పి వాళ్ళైతే సిగ్గుచేటు మాట్లాడితే. అవును, ఒక్కొక్కరికి మూడు ఇప్పుడు ఇచ్చిండు కూడా ఇదే దాంట్లో. సరే, ఎంతవరకు అండి ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఒక ప్రామాణికం ఉంటుంది. రేపు పొద్దున శ్రేయారెడ్డి ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా చేసింది అనుకుందాం, నారాయణఖేడ్ నుంచి. మీ ఫాదర్ లెగసీ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే ఆయన చాలా చేసిండ్రు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసిండ్రు కాబట్టి, ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో కనెక్షన్ ఉన్నారు కాబట్టి ఆ అభిమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అనేది నాపై ఉంటుంది. లైక్ ఈ లెగసీ తోటి ఏమైతుందంటే ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్సో వెరీ హై. కొత్తగా వచ్చిన క్యాండిడేట్కి ఒక బార్ అంటూ ఉండదు, యూ నీడ్ టు రీచ్. కానీ ఇక్కడైతే ప్రెషర్ ఉంటుంది, తండ్రి తగ్గట్లు ఉండాలి. చాలా పెద్ద భారం. రెగ్యులర్ గా వచ్చేస్తే ఏం కాదు కానీ కంపారిజన్ వచ్చేస్తుంది, రైట్? ఏ దానికి ఉండాల్సినవి అవిట్టుకుంటాయి. లైక్ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఏ సొంతంగా వచ్చిన దాంట్లో అక్కడ ఉంటాయి, ఇక్కడ ఇది ఉంటాయి. అంతే కదా, అవును, వాస్తవం చెప్పింది 100%. కానీ డెఫినెట్లీ అడ్వాంటేజెస్ అయితే ఉంటుంది, అండ్ ఐ అగ్రీ విత్ దట్. బట్ సొంత టాలెంట్ లేకపోతే అయితే కుదరదు. 100% దాన్ని మనం ఎలాంటి కూడా అది ఉండదు. కొంచెం ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత కొంచెం మనం నిలబడ్డప్పుడు కొంచెం వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు, ఏం తప్పులు చేయకూడదు, ఏం చేయకూడదు. చాలా మందిని చూస్తూ ఉన్నాం మనం. కొంతమంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. లైక్ నేను మొన్న సోషల్ మీడియాలో చూసాను, లైక్ పాలకుర్తి సంబంధించిన ఎమ్మెల్యే సమ్ యంగ్స్టర్, అంటే పంటలన్నీ ఎండిపోయినాయి, జనాలు మొత్తం ఆడ సఫర్ అవుతున్నారు అని చెప్పేస్తే ఒక ఏమంటారు, ఒక పొలం ఏదేదంటారు, అరెకరం పొలము ఎండిపోయిందని చూడడానికి మాజీ సీఎం అంత దూరం రావాలన్నా, సినిమా షూటింగ్ టైప్లో చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది నిజంగా టు బి ఫ్రాంక్ అది దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎక్కడైనా ఒక పంట, ఒక రైతు ఆడ ఎండిపోయిన ఒక పొలమైనా, ఒక అర్ధెకరం అయినా కూడా దానికి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది, రైట్? ఎట్లా మీకు పాలిటిక్స్ సంబంధించిన ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందంటే మీ ఫాదర్ని చూసారా లేకపోతే స్వతహాగా? నాకు అంటే నాన్న ఇంకా నేను ఎప్పుడు ఇట్లాంటి చర్చలే ఎక్కువ ఉంటాయి మా ఇద్దరి మధ్య. ఏం జరుగుతుంది? పొలిటికల్ చర్చలు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి, ఏమైతలేదు, టాక్స్ ఇట్లాంటివే ఎక్కువ ఉంటాయి. ఇంకా చిన్నప్పటి నుండి ఇంకా పొలిటికల్ ఫ్యామిలీ అంటే న్యూస్ పెట్టడం, పొద్దు నుంచి రాత్రి వరకు అదే చూడడం, అవే విషయాలపై చర్చలు. దిస్ ఇస్ వెరీ కామన్ అప్బ్రింగింగ్. ప్రజల మధ్యలో పెరగడం అనేది చాలా కామన్. సో నేను పాలిటిక్స్ అని అనుకోలేదు, కానీ నాకు ఒక్కటైతే నేను ఫిక్స్ అయ్యి ఉండే, ఐ వాంట్ టు మేక్ అన్ ఇంపాక్ట్. అంతే, ఏదో ఒకటి చూపించాలి. ఏ విధంగా అయినా ప్రజల కోసం అయితే పబ్లిక్ లైఫ్లో ఉండాలి, వర్క్ చేయాలి. ఏ విధంగా అనేది నేను యూనివర్స్కి వదిలేసిన, లైక్ దేవుడికి వదిలేసిన, అంతే. అండ్ ఇప్పుడు కూడా వచ్చింది, నేను పాలిటిక్స్లో ఉండాలని చెప్పి రాలేదు, సపోర్ట్ చేయాలి అని చెప్పి వచ్చిన సపోర్టర్గా వచ్చినావు, అంతే. ఎంతవరకు ఉంటుంది ఈ సపోర్ట్? ఇంకా శ్రేయారెడ్డి గొంతు నుంచి ఇంకా ఎన్ని ప్రశ్నలు వస్తాయి?
ఎన్నైనా వస్తాయి, ఏదైనా వస్తాయా? ఇన్ఫినిట్ నో, ఒక కౌంట్ అంటూ లేదు కదా, డిపెండ్స్ ఆన్ అంతే వాట్ ఈస్ దట్, లైక్ ముందడుగులు వేయడమే అంతే. అంతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసడమే, నిజాలు నిర్భయంగా తెలపడమే ప్రజలు. అంతే. రైట్. ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్లీ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, సమాధానం క్లియర్గా చెప్పేసేయాలి. ఓకే. ఒక మాట ఏంటంటే అసలు ఇంకెక్కడిది బీఆర్ఎస్ పార్టీ లేదు, అసలు యూత్ అంతా అక్కడ కొంత బీజేపీ వైపు ఇటు కాంగ్రెస్ వైపు పోతా ఉన్నది, అసలు ఈ పార్టీ ఉండదు అనేది అయితే వినిపిస్తూ ఉంది. ఈరోజు మీరు ఒక ఉన్నత చదువులు చదువుకున్నారు, అమెరికా నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చి చూస్తున్నారు, మళ్ళీ మీరు బీఆర్ఎస్ వైపు ఉండి మాట్లాడుతున్నారు. ఈ ఎట్లా అసలు భవిష్యత్తు ఊహించే ఇదంతా చేస్తున్నారా? అంటే మాట్లాడే వాళ్ళు ఎవరు భయపడేవాళ్ళు, ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు భయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంతం అవుతుంది అని చెప్పే ప్రజల్లో ఒకటి మళ్ళీ ఫాల్స్ ప్రపగాండా తీసుకెళ్ళడానికి మాట్లాడుతున్న మాటలు తప్పితే, ఇప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర చేస్తుంటే ఆ రెస్పాన్స్ ఏంది, ఆ జనాలేంది, ఓ మై గాడ్, లైక్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. నాయకులు జంప్ అవుతున్నారు, పార్టీస్ నాయకులు జంప్ అయినంత మాత్రాన పార్టీ లేదని కాదు, ప్రజలు మన పక్షాన లేరని కాదు అన్నది ఐ వాంట్ టు టేక్ ఫార్వర్డ్. అండ్ అట్ ద సేమ్ టైం యూత్ అనేది మనం జస్ట్ ఉన్నారు, మనకి ఎంతో మంది యూత్ సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళని జస్ట్ చెయ్యి పట్టుకొని అని చెప్పి మేల్కొని ముందుకు తీసుకురావడమే తప్పితే మన పార్టీలో అసలు యూతే లేదనడం అది చాలా తప్పు. We have many youth who just need to be activated, who just need to be like guided, given a voice to talk. That is what we need. Yes. Okay, all the best for your future. మేము కూడా చెప్తా ఉన్నాం, ఫస్ట్ టైం పొలిటికల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్టున్నారు మీరు ఇప్పుడు. చాలా ఇదే అగ్రెసివ్, ఇంతే అంటే నిజాయితీ, మీరు ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యం వైపు ముందడుగేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you.